వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకి ఇంత చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి BYM సృష్టికర్త అయినటువంటి ఆ డివైన్ మదర్ సరోజ అమ్మకి కూడా వేల వేల పాదాభివందనాలు. మాస్టర్స్, ప్రతి శుక్రవారం మనకి చాలా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నాము. ప్రేమకు ఆహ్వానం అనే బుక్ నుంచి ఎంతో మంది జీవితాలలో అన్కండిషనల్ లవ్ కి అసలైన అర్థం తెలియజేసుకొని మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. ఈ రోజు మనకి చక్కగా క్లాస్ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి జ్వాలా మేడం, కిరణ్మయ మేడం ఉన్నారు. మనందరి తరపున జ్వాలా మేడం కి హృదయపూర్వక ఆహ్వానం, అలాగే కిరణ్మయ మేడం కి కూడా హృదయపూర్వక ఆహ్వానం. ముందుగా మనం జ్వాలా మేడం ఆధ్వర్యంలో మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. Okay, thank you, Jwala madam. Welcome to you, ma'am. Over to you, ma'am. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్కగా మనందరం కూడా మనతో మనం ఏకమవుతూ మన అంతరంలోకి ప్రవేశిద్దాము. హాయిగా స్థిర సుఖాసనంలోకి వచ్చిందా మాస్టర్స్? ఒక్కసారి మన బాడీని అంతటిని, మన శరీరాన్ని అంతటిని గమనిస్తూ రిలాక్స్ చేసుకుందాము. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ మాస్టర్స్. మనం ఇప్పుడు ఒక 3 లోతైనటువంటి దీర్ఘ శ్వాసలు తీసుకుని విడిచిపెడదాము. పొట్ట నిండుగా, గుండె నిండుగా నెమ్మదిగా తీసుకుంటూ తిరిగి ఆ శ్వాసను అంతటిని విడిచిపెట్టేద్దాం మాస్టర్. 3, 2, 1, 0. రిలాక్స్ మాస్టర్స్. మనం మరొక 3 శ్వాసలు తీసి విడిచిపెడదాము. ఇప్పుడు మనం తీసుకోబోయే శ్వాస మన మూలాధారం నుండి ఆ శ్వాసను తీసుకుంటూ ఆ శ్వాసని పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేసి సహస్ర వరకు చేర్చి తిరిగి సహస్రార నుండి కిందికి శ్వాసని పంపిస్తూ మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేయడం. స్టార్టింగ్లో నెమ్మదిగా చేద్దాం మాస్టర్స్. 3, 2, 1, 0. రిలాక్స్. ఇప్పుడు మనం మన ఎరుకని హృదయ స్థానంపై ఉంచుదాం. హృదయంతో శ్వాసిస్తూ ఉన్నాము. మన ఎరుక, మన భావన, శ్వాస యొక్క ప్రక్రియ మాస్టర్స్. మన హృదయ స్థానం దగ్గర నీలిరంగు తేజోవంతమైనటువంటి ఒక పిరమిడ్ కాంతివంతంగా ఉంది. ఆ పిరమిడ్ కింద, ఆ శక్తివంతమైనటువంటి ఆ పిరమిడ్ కింద మనం ఎరుకతో మన హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం. హృదయంతో శ్వాసిస్తూ ఎరుకలో ఉంటూ అన్నింటినీ కేవలం గమనిస్తూ అంతరంలోకి ప్రయాణం చేద్దాం.
మన హృదయాంతరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య శక్తి ప్రకంపనతో అనుసంధానం మాస్టర్స్. మన అంతరంలోని మన యొక్క దివ్య శక్తితో అనుసంధానం. మనం ఎరుకతో మన అంతరంలోని ఆ శక్తితో మనం అనుసంధానం అయినప్పుడు, అంతరంలో అక్కడే స్థిరంగా స్థితంగా కొనసాగగలిగినప్పుడు మనలోని ఆ దివ్య శక్తి ప్రకంపన, హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ శక్తి ప్రకంపన మనకి తరంగాలుగా మనలో మన మనోమయ, భావనామయ, ప్రాణమయ, భౌతికమయ శరీరాలలో ఆ శక్తి ప్రకంపన నిండుతూ తరంగాలుగా అది ప్రవేశిస్తూ నిండుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు మాస్టర్స్. Now we are connected with our divine energy. మనంతరంలోని ఆ శక్తితో మనం అనుసంధానమై అది మనలో నిండుతూ ఉన్నప్పుడు ఈ భౌతికమైన శరీరంలో అణువున కూడా ఆ శక్తి, ఆ కాంతి నిండుతూ ఉండడాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్. మన అంతరంలోని ఆ దివ్య శక్తితో మనం అనుసంధానమైనప్పుడు ఆ శక్తి మన మనోమయ, భావనామయ శరీరంలో నిండుతూ ఉన్నప్పుడు మనలో కలుగుతున్నటువంటి అనుభూతి, ఆ దివ్య అనుభూతి ప్రేమ, ఆనందం. మనం మన యొక్క ఆ ఇన్నర్ జాయ్కి, మనలోని ఆ ప్రేమకి మనం అనుసంధానమై ఆ ప్రేమ, ఆ ఆనందాన్ని మనలో నింపుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అక్కడే అలా స్థిరంగా కొనసాగుతూ మన నిజ సహజ స్థితిలో అలా ఉంటూ ఆ దివ్యానుభూతిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్ ఒక 2 నిమిషాల పాటు. ఎరుకతో అన్నింటిని గమనించండి ఏం జరుగుతుందో.
Now we are filled with divine energies. దివ్య శక్తి ప్రకంపనతో దివ్యానుభూతులతో నిండిన మనం ఈ స్థితినే మనలో స్థితం చేసుకుంటూ నెమ్మదిగా భౌతికతలోకి వద్దాం మాస్టర్స్. నెమ్మదిగా మన చేతులు రెండు తీసి కళ్ళపై ఉంచుకొని 5 4 3 2 1 0 నెమ్మదిగా కళ్ళు తెరుద్దాము. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మన జీవితంలో ఉన్నటువంటి మనకి మార్గనిర్దేశకత్వం మనకి ప్రతి టైంలోనూ కూడా మన ఈ ఆధ్యాత్మిక ఆత్మ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ మనకు మార్గనిర్దేశం చెప్పిస్తూ వారి ప్రేమను మనపై కురిపిస్తూ ఉన్నారు. వారందరికీ, మన జీవితంలో ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మహా చైతన్యాన్ని బాబాజీ గారు అందిస్తున్నటువంటి అది విజ్ఞాన ప్రకాశాన్ని అందుకుంటూ స్వీకరిస్తూ మనం ముందుకెళ్దాము. ఆ చైతన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అద్భుతంగా ఉంది మెడిటేషన్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ బాబాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ హాస్టల్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు కిరణ్మయ మేడం ని వెల్కమ్ చేద్దాము. ఓకే, హార్టీ వెల్కమ్ కిరణ్మయ మేడం. రీడింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ శైలజ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే BYMM ఫౌండర్ సరోజ మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రేమకు ఆహ్వానం 25వ సందేశం. ఆధ్యాత్మిక సంరక్షకులు శుభకరానికి మరి మార్పునకు విత్తనాలు. సెప్టెంబర్ 7, 2004. సమయం రాత్రి 1:25. బిడ్డ, మంచిది, నీ చేతి వ్రేళ్లు శక్తివంతమవుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు కళ్ళు మూసుకునే వ్రాయవచ్చు. వ్రాసేటప్పుడు నీవు చూడనవసరం లేదు. మనం కొనసాగిద్దాం. నీవు ఇప్పుడు ఏదైనా త్రాగవలను. ఇది పవిత్రమైన భోజనం చేయ సమయం. ఆ భోజనము మరణమనే మాయలోంచి మీ శరీరాన్ని దూరంగా ఉంచి, మీ శరీరం యొక్క జీవత్వం అనవసరంగా క్షయించిపోకుండా మీ శరీరాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది. అవును, మీరంతా ఆ కోవలోనికి రావలను. మీరంతా నా పెద్ద బిడ్డలు. మిమ్మల్ని వయసు మళ్ళిన వారిగా, అందులో ఇందులో టన్నుల కొద్దీ అనుభవాన్ని గడించిన వారుగా పిలుస్తున్నారు. మీరంతా గృహంలో చేరి విశ్రాంతి తీసుకోండి. నేను పేర్లను గురించి, బిరుదుల గురించి పట్టించుకోను. నేను మీ యొక్క పేరు ప్రతిష్టలను పట్టించుకోను. మీరంతా ఆనందంగా ఉండి నా సందేశాన్ని మీకు మార్గనిర్దేశకత్వంగా ఉపయోగించుకొని దాన్ని మరింతగా అందరితో పంచుకుంటే చాలు. నాకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఇప్పుడు దయచేసి ఆపు. నీవు నాతో రాత్రి భోజనానికి, మధ్యాహ్న భోజనానికి, ఉదయపు పలహారానికి జతగా రా. అవును, ఇక్కడే విదజ అనే రెస్టారెంట్లోనికి నీ కొరకు వంట చేయడానికి నాకు అనుమతిని ఇవ్వు. నీవు అలా కొన్ని వేల మందిని చేశావు. నీవు అందరికీ ఆరోగ్యపు రహస్యాలను నేర్పించావు. వారి మనసులకు మరి ఆలోచనలకు ఆహారాన్ని అందించావు. నన్ను ఇప్పుడు నీ కంచంలో వడ్డించనివ్వు. దయచేసి కూర్చుని ఈ పుస్తకాన్ని వడ్డించే పాత్రగా ఉపయోగించుకో. ఇందులో కొంచెం నా ప్రసాదాన్ని ఉంచనివ్వు. నీవు తిన్నావు, మరి ఆ రుచి చవి చూశావు. నీవు దానిని నిశ్శబ్దంగా నన్ను ఒక అతిథిగా చేసుకుని నాతో పంచుకుంటావు. ఇప్పుడు జీవిస్తున్న రకరకాల మొలకెత్తిన గింజల్ని స్వీకరించు. నీ చేతులతో వాటిని కలయిదిప్పి
నీ ఊహాశక్తితో బ్రెడ్ను సృష్టించుకో. అదే మొలకెత్తిన గింజలతో కూడా రుచికరమైన చపాతీ. మరి నీ కొరకు నా ప్రియమైన రచయిత్రి, నీవు జొన్న రొట్టెను సృష్టించుకో. ఒక ముక్కను తీసుకొని నీ నోట్లో పెట్టుకో. నమలాల్సిన పని లేదు. అది అలా కరిగిపోతుంది. అది పిల్లల నొళ్ళలో లాగా అలాగే కరిగిపోతుంది. అది అతుక్కోదు లేదా దృఢంగా ఉండదు. ఇది చాలా మధురమైన చక్కటి రుచితో ఉంటుంది. దీనికి కొంచెం సుగంధాన్ని కలిగించే ఆకులను కలుపు. అప్పుడు నీ బ్రెడ్ వాసన చూడు. ఇప్పుడు దానిలో నేను కొన్ని ఆశాభావం అనే, కరుణ అనే, వినయ విధేయతలనే, సమానత్వం అనే, సమతుల్యం అనే, దయ అనే, ఐకమత్యాన్ని గౌరవించే విలక్షణతల అనే, సత్యం అనే, నిరాడంబరత అనే, ప్రేమ అనే, శుభకర్మలనే, మరి మార్పు అనే గింజల్ని వేస్తాను. దీనిలోంచి బ్రెడ్ తయారు చేసుకో. దీని రుచి చూసి ఒక ఆధ్యాత్మిక సంరక్షకురాలిగా వెళ్ళి దీన్ని నీ శిష్యులందరితో పంచుకో. ఎవరైతే పవిత్రమైన నేలగా నీకు అనిపిస్తారో వారి మనసుల్లో ఈ గింజల్ని నాటి వారిని నీతో భోజనానికి ఆహ్వానించు. నీవు ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నావు? నీవు ఇప్పుడు నా యొక్క వంటకు సిద్ధమేనా? ఆహా! నా యొక్క ప్రియమైన ఆధ్యాత్మిక సంరక్షకురాలా, గింజల్ని చల్లిరా. ఆత్మ వాటికి నీళ్లు పోసి ప్రియంగా వాటికి దైవిక పానీయాన్ని అందించనివ్వు. సంకల్ప శక్తి ఆ గింజలు పెరగటానికి ఇవ్వనివ్వు. మరి ప్రేమ అనే మృదువైన తల్లి ఆ యొక్క నూతన వంటను ప్రారంభించనివ్వు. వారిని ప్రేమైక శిష్యులుగా తయారు చేయనివ్వు. మనం ఇప్పుడు వంట గురించి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. బాబాజీ. ఓకే జ్వాల మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. సో మనం ఇప్పుడు 25వ సందేశానికి, ఆ సందేశాన్ని బాబాజీ గారు అందిస్తున్నటువంటి ఆ దివ్య సందేశాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అది సెప్టెంబర్ 7 రాత్రి 1:25 ఇక్కడ మనం ప్రతిసారి కూడా ప్రతి సందేశం అప్పుడు కూడా ఆ టైంని కూడా సూచిస్తూ ఉంది. టైంని రాస్తున్నావా అని మధ్య మధ్యలో బాబాజీ కూడా గుర్తు చేస్తూ ఉంటారు. సో అంటే బాబాజీ గారి యొక్క చైతన్యం, ఆమె ఎప్పుడైతే ఆ నిర్మలమైనటువంటి విశ్రాంతమైనటువంటి మనసు స్థితికి వచ్చి ఉంటుందో ఆ క్షణంలో ఆ చైతన్యం ఆమెతో కనెక్ట్ అయ్యి ఆమె ద్వారా ఆయన సందేశాలను మన వరకు చేస్తున్నారు. సో ఆ రాత్రి 1:25 మళ్ళీ ఆమెతో ఆ చైతన్యం కనెక్ట్ అయ్యి ఇలా చెప్తున్నారు. బిడ్డ, మంచిది, నీ చేతి వ్రేళ్ళు శక్తివంతమవుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు కళ్ళు మూసుకునే వ్రాయొచ్చు. రాసేటప్పుడు నువ్వు చూడనవసరం లేదు. మనం కొనసాగిద్దాం అంటున్నారు. అంటే అక్కడ ఆ స్థితిలో, ఆ ఏకత్వపు స్థితిలోకి చేరుకుని, మనస్సును దాటి ఆత్మస్థితిలోకి చేరుకుని ఉన్నప్పుడు, ఆ నిర్మలమైనటువంటి నిశ్చలమైన మనసుతో ఉన్నప్పుడు, ఏదైతే బాబాజీ గారు ఆలోచన రూపంలోంచి అందజేస్తూ ఉన్నారో దాన్ని ఈమె ఆలోచనగా కానీ అనుభూతిగా కానీ అందుకుంటూ తన మెదడులోంచి వస్తున్నటువంటి ఆ అనుభూతిని, ఆ ఆలోచనని పద రూపంలోకి మార్చి రాస్తూ ఉన్నారు కదా. సో నువ్వు అప్పుడు కొనసాగుతూ ఉంటే కళ్ళు మూసుకుని ఆ స్థితిలో ఉంటే సరిపోతుంది. కళ్ళు తెరిచి నువ్వు చూడనవసరం లేదు. ఇక్కడి నుంచి నీకేం అందుతుందో దాన్ని నువ్వు రాస్తూ వెళ్ళవచ్చు. ఈ రాసే క్రమంలో నీ చేతి వేళ్ళు కూడా శక్తివంతం అవుతున్నాయి అని చెప్పి, అంటే అక్కడ రాయడం అంటే ఏంటి? అది సందేశం, అంటే అది ఒక జ్ఞానము, అంటే శక్తి. సో ఆ చేతి వేళ్ళ గుండా శక్తి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ చేతి వేళ్ళు కూడా శక్తివంతం అవుతూ ఉన్నాయి. ఇంకో రకంగా ఇక్కడ ఇంకోలా కూడా మనం గమనించవచ్చు. ఇవానో గారికి యాక్సిడెంట్ అవుతుంది, చేతులు చచ్చిపడిపోతాయి అన్నమాట. ఆమె కుడి చేతి అసలు పని చేయదు, ఎడమ చేతితో రాస్తూ ఉంటారు. ఎడమ చేతితో రాసేటప్పుడు కొంచెం చేతి వేళ్ళకి ఇబ్బంది కూడా అప్పుడప్పుడు ఆవిడకి కలుగుతూ ఉంటుంది కూడా. కానీ తను అటన్నింటినీ అధిగమించి తను చేయవలసిన పనిని తాను వినయ విధేయతలతోటి, ఆత్మ సమర్పణతోటి తను చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ కొంచెం వీక్గా ఉన్నటువంటి ఆ చేతి వేళ్లలో కూడా ఆ శక్తి ప్రవహిస్తూ ఉండడంతో ఆ చేతి వేళ్ళు కూడా దృఢంగా తయారవుతూ
అంటే తను శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా దృఢం అవుతున్నారు. ఎందువల్ల? జ్ఞానం జ్ఞానం అందుకుంటూ ఉన్నారు కదా! అంటే శక్తిని తీసుకుంటూ ఉన్నారు. జ్ఞానం అంటేనే ఇక్కడ శక్తి కూడా కదా! సో, ఆ ఎనర్జీ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి, "నువ్వు అది గమనించావా? నీ చేతి వేళ్ళు కూడా దృఢంగా తయారై ఉన్నాయి" అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా మనకి ఈ విషయాన్ని అందజేస్తున్నారు. "నీవిప్పుడు ఏదైనా త్రాగవలెను. ఇది పవిత్రమైన భోజనం చేయు సమయం. ఈ భోజనం మరణం అనే మాయలోంచి నీ శరీరాన్ని దూరంగా ఉంచి, మీ శరీరం యొక్క జీవత్వం అనవసరంగా క్షయించిపోకుండా, మీ శరీరాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. అవును, మీరంతా ఆ కోవలోనికి రావలెను." చూడండి మాస్టర్స్, మనందరికీ తెలిసిన విషయం. మనకి జ్ఞానం తెలియకుండా ఉన్నప్పుడు పత్రి సార్ మనకి ఫస్ట్ చెప్పింది కూడా అదే. జడ్జిమెంట్లు చేయకుండా, కంప్లైంట్ చేయకుండా నీతో నువ్వు ఉంటా ఉండు అన్నారు. బయట చూడడం మానేసి నీలోకి వెళ్ళి నీతో చూస్తూ ఉండు అని సింపుల్‌గా మనకి చెప్పేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం బయట చూడడం, జడ్జిమెంట్ చేయడం, కంప్లైంట్ చేయడం, బ్లేమ్ చేయడం ఎవరినన్నా, ఇవన్నీ అంటే ఏంటి? మన శక్తిని, మన చైతన్యాన్ని ఇంకో చోట పెట్టేస్తున్నాం కదా! అలా వినియోగించేస్తున్నాం. అలా వినియోగించింది మనకేమి మన ఆత్మ వికాసానికి ఉపయోగం కూడా లేదు. అదే మన శక్తిని, చైతన్యాన్ని మన లోపలికి వెళ్ళడానికి మనం ఉపయోగించుకుంటే లోపల ఉన్నటువంటి అంతర్శక్తిని బయటికి తీయగలుగుతాం. ఇప్పుడు మనం మెడిటేషన్‌లో చేసింది అదే కదా! సో, ఇప్పుడు మనం ఆ ఆ స్థితికి రావాలి. అదనమాట ఆయన అక్కడ చెప్తున్నది. ఇది భోజనం చేసే సమయం అంటే ఇక్కడేంటంటే ఆ 1:25 నిమిషాలకి అప్పుడే అని కాదు. యాక్చువల్‌గా ఆ సమయమే అని కాదు. ఇప్పుడు మనం ఈ జన్మకి కూడా అని అర్థం. అలాగే భూతలంపై ఉన్నటువంటి ఇప్పుడు ఈ అన్ని కోణాల్లోంచి కూడా చూసుకుంటే, అలాగే మనం ఈ జన్మలో, గత జన్మల్లో మనం ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ ఆత్మ వికాసానికి ఇంతగా తోడ్పడలేదు. కానీ ఈ జన్మలో మనం ఎంచుకొని వచ్చాం కాబట్టి మనం అందుకుంటూ ఉన్నాం కదా! సో, ఇక్కడే ఇది భోజనం చేసే సమయం అన్న దాంట్లో ఈ 3 కోణాలు ఉన్నాయన్నమాట. మనం మూడింటిని పట్టుకోవాలి. సో, మనం ఇప్పుడు ఏంటి ఆ భోజనం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ అక్కడ చేయవలసిన పనుల గురించి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు. అదంతా అందుకుందాం. మనం అలా చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం అక్కడ ఇక్కడ చైతన్యం పెట్టేస్తున్నాం. ఏ విధంగా? ఎవరి గురించి వాళ్ళని జడ్జి చేస్తూ, తప్పొప్పులు నిర్ణయిస్తూ, తీర్పులు చెప్తూ, అది ఇలాగుంది, ఇది అలా ఉంది అంటూ కంప్లెయింట్ చేస్తూ, మనం బుద్ధితోటి, మనసుతోటి వ్యవహరిస్తున్నాం. అప్పుడేంటి? మన చైతన్యాన్ని, శక్తిని వాడేస్తున్నాం. కానీ అలా కాకుండా మనం ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే బయట దృష్టి విడిచిపెట్టి అంతర్దృష్టి పెంచుకుంటామో, అంతరంలోకే ప్రయాణం చేస్తామో, అంతరంలోని శక్తితో అనుసంధానం అవుతూ ఉంటామో ఏమవుతుంది? మన యొక్క ఆ జీవసారం ఏదైతే ఉందో అది క్షయించిపోకుండా, నాశనం అయిపోకుండా, అంటే మన జీవసారం ఏంటి? మళ్ళీ మన చైతన్యం, శక్తి, మన ఆలోచనయే. సో, ఆలోచనే అక్కడ ఇక్కడ పెడుతున్నాం కదా! మనం ఎప్పుడైతే ఇటు మరల్చుకుంటామో, మన లోపలికి మరల్చుకుంటామో, మనకి ఇంకా మన యొక్క ప్రాణశక్తి, మన జీవసారం ఏదైతే ఉందో అది క్షయించిపోకుండా ఉంటుంది. ఎప్పుడూ నూతనంగా మనలో ఆ చైతన్యం, శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనందరికీ తెలుసు కూడా ఆ ప్రాణశక్తి, ఆ జీవశక్తి మనలో కంప్లీట్‌గా ఈ శరీరంలో, మనలో అంటే ఈ శరీరంలో చక్కగా ప్రతి చోట కూడా ఏ విధమైనటువంటి అడ్డంకు ఏమీ లేకుండా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఈ శరీరం, జీవంతో తయారైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, ఇది నాశనం కాబడకుండా ఎప్పుడూ నిత్య యవ్వనంతోటి ఉంటూ, అలాగే చిరకాలం చిరంజీవిగా ఈ శరీరం నశించిపోకుండా ఉండేందుకు కూడా ఇది వినియోగపడుతుందన్నమాట. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇది. మనం ఎప్పుడు నిత్యం గమనించుకుంటూ మనం ఏ విధంగా మన శక్తిని ఖర్చు పెట్టేస్తున్నాము, మన ఆలోచనలతోటి, మన మాటలతోటి అన్నది గమనించుకుంటూ, మన భావాలతోటి కూడా అన్నది గమనించుకుంటూ, మనం మన యొక్క శక్తిని, మన ఆలోచనను సద్వినియోగం చేసుకుంటూ ఉంటే గనక, మనం ఎక్కడ పెట్టాలో మెయిన్‌గా ఇక్కడ మాస్టర్స్ ఒక్క విషయం, ఇక్కడ హృదయంతో మనం అనుసంధానం అయ్యాక, హృదయంతో శ్వాసిస్తూ ఉండండి అని మనకు బాబాజీ గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మనం చేస్తూ ఉన్నాం. హృదయంతో అనుసంధానం అయినప్పుడు హృదయానికి దగ్గరగా మనకి ఇక్కడ థైమస్ గ్లాండ్ అనేది ఉంటుంది. మనకి శరీరంలో అనేక గ్రంథులు ఉంటాయి. అవి
వాటి అవి పని చేస్తూ అంటే ఐ మీన్ యాక్టివేట్‌గా ఉంటూ అవి కొన్ని స్రావాలని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి మన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. సో, మీ అందరికీ ఇది తెలిసే ఉంటుంది. మన హృదయ స్థానం దగ్గర అనాహత చక్రం దగ్గర థై థైమస్ అనే గ్లాండ్ ఉంటుందన్నమాట. అది అద్భుతమైన గ్లాండ్. అంటే అన్ని గ్రంథులు అద్భుతమైనవి. ఆ గ్రంథి మనకి మన ఆలోచన తీరుల వల్ల మనం ఎప్పుడు ఎమోషనలైజ్‌గా ఉంటూ ఉండడం వల్ల అది కుచించుకుపోతుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం మన ఎమోషన్స్‌కి, భావోద్వేగాలకి దూరంగా ఉంటూ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మన శక్తినంతా మన అంతరంలోకి మన ఎరుకనంతా కూడా అంతరంలో ఉంచుకోగలిగినప్పుడు, మనపై మన ధ్యాసను ఉంచుకోగలిగినప్పుడు, వీటన్నిటికి దూరంగా ఉండగలిగినప్పుడు ఈ థైమస్ గ్లాండ్ చక్కగా దాని పనితీరు అద్భుతంగా ఉంటుంది. అది రిలీజ్ చేసే సీక్రెట్ చేసేటటువంటి ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అది మన శరీరానికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుందనమాట. అది థైమస్ గ్లాండే మనకి నిత్య యవ్వనాన్ని అంటే మన అవయవాలన్నీ కూడా మన ఆర్గాన్స్ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చక్కగా ఎప్పటికీ కుసించిపోకుండా పనిచేసే విధంగా అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సమతుల్యం చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం దాన్ని యాక్టివేట్ చేసుకొని దాన్ని పూర్తిగా మనం వినిమయంలోకి తెచ్చుకోగలుగుతామో, అది ఎప్పుడైతే పూర్తిగా విచ్చుకొని దాని పని పూర్తిగా చేస్తూ ఉంటుందో నిత్య యవ్వనం మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, శరీరం యొక్క జీవితం అనవసరంగా క్షయించిపోకుండా మీ శరీరాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. అవును, మీరంతా ఆ కోవలోకి రావాలి. ఒక్క నిమిషం మాస్టర్స్, ఎవరు వచ్చారు? ఓకే మాస్టర్స్, ఒక 1 మినిట్. మాస్టర్స్, ఎవరైనా ప్రేమకు ఆహ్వానం బుక్ తీసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో మనకు రీసెంట్ గా అంటే మన గ్రూప్ లో నుంచి కూడా తీసుకున్నారు. ఓకే మ్యామ్, జాబ్ మేడం కంటిన్యూ చేయండి. సో మనకి మన శరీరాన్ని ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచుతుంది, నిత్య యవ్వనంగా. ఆయన మహాతర్ బాబాజీ గారు సిద్ధించుకున్నదే అది. ఆయన నిత్య యవ్వనంగా ఉన్నారు ఎప్పుడు. మనల్ని ఎప్పుడు మన శరీరాన్ని నిత్య నూతనంగా ఉత్తేజవంతంగా ఉంచుతుంది. ఎప్పుడు మన యొక్క జీవసారాన్ని మనం సరిగ్గా వినియోగించుకోగలిగినప్పుడు. మన సాధనలు అందరూ గురువులు అంటే ఇప్పుడు భూమి మీద మార్గనిర్దేశకులుగా ఉంటూ మనందరికీ అందజేస్తున్నవన్నీ కూడా ఈ జ్ఞానాన్ని అలాగే ఈ పద్ధతుల్ని ఆ క్రియల్ని కూడా మనకు అందజేస్తున్నారనమాట. క్రియల ద్వారా, జ్ఞానం ద్వారా, వీటన్నింటి ద్వారా మనల్ని మనమే సరిగ్గా ఎలాగ మన చైతన్యాన్ని, శక్తిని సరిగ్గా మనం ఎలా వినియోగించుకోవాలి అన్నది ఆత్మజ్ఞానం అనమాట. అది తెలియచెప్పేది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మనల్ని మనమే వినియోగించుకోగలిగాం. మనం ఈ శరీరానికన్నా కూడా అతీతులమైన వారం, చైతన్యాలం, శక్తి స్వరూపాలమే కాబట్టి మన ఆలోచనే మన జీవితం అన్నది కూడా మనం వింటూ ఉన్నాం. సో మన ఆలోచనతోటి మన ఈ శరీరాన్ని, మన జీవితాన్ని కూడా మనం నిర్మించుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. సో ఇది మీరందరూ తెలుసుకోవాలి. మీరందరూ ఆ కోవలోకి రావాలంటున్నారు. ఏ కోవలోకి? మన జీవసారాన్ని, మన శక్తిని మనం సరిగ్గా వినియోగించుకుంటూ మన శరీరం ఎప్పుడు క్షీణించిపోకుండా, అంటే రోగాలు, వృద్ధాప్యాలు, మరణాలు అది క్రమంగా అయిపోతూ ఉంది కదా. ఒకరు పుట్టారు అంటే ఓకే 50 ఏళ్ళు వచ్చాయి, ఇంక వృద్ధాప్యం వచ్చింది, ఇంక రోగాలు వచ్చాయి, వృద్ధాప్యం పెరిగింది, రోగాలు పెరిగాయి, మరణం వచ్చింది. ఇదే ప్యాటర్న్‌లో నడిచిపోతుంది జీవితం అంతా. కానీ అది నిజానికి అది కాదు. మనం అలా శక్తిని వినియోగిస్తున్నాం కాబట్టి. కానీ ఇది నేర్చుకోవాలి. మీరందరూ ఆ కోవలోకి రావాలి. నిత్య నూతనంగా, నిత్య యవ్వనంతో ఉండాలి అన్నది ఆయన మనకి చెప్తున్న విషయం. అది ఇక్కడ భోజనం అన్నది ఆత్మజ్ఞానమే ఆహారంగా అనమాట. భోజనం అంటే ఆహారం ఇక్కడ. ఏంటి ఆహారం అంటే ఆత్మజ్ఞానమే ఆహారం. మీరంతా నా పెద్ద బిడ్డలు. మిమ్మల్ని వయసు మళ్ళిన వారుగా, అందులో ఇందులో టన్నుల కొద్దీ అనుభవాలు గడించిన వారుగా పిలుస్తున్నారు.
మీరంతా గృహంలో చేరి విశ్రాంతి తీసుకోండి. నేను పేర్లను గురించి, బిరుదుల గురించి పట్టించుకోను. నేను మీ యొక్క పేరు ప్రతిష్టలను పట్టించుకోను. మీరంతా ఆనందంగా ఉండి నా సందేశాన్ని మీకు మార్గనిర్దేశకత్వంగా ఉపయోగించుకుని దాన్ని మరింతగా అందరితోనూ పంచుకుంటే చాలు. చూడండి మాస్టర్స్ ఇక్కడ. అంటే ఒక వయసు అంటే 2 భౌతికతలోంచి చూడొచ్చు మనం. అంతరంగ కోణంలోంచి చూడొచ్చు. భౌతిక కోణము, అంతరంగ కోణము. భౌతిక కోణంలోంచి చూస్తే ఏంటి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా అన్ని అనుభవాలు అయిపోయాయి. అన్నీ చేసేసి వీళ్ళకి మొత్తం జీవితంలో పండిపోయారు, అనుభవజ్ఞులు అయిపోయారు. సో మీరు ఇంకా చక్కగా విశ్రాంతి తీసుకుంటూ కృష్ణారామ అనుకుంటుండ, ఇది కదా మనకు పెద్దలు చెప్పారు. సో అన్ని అనుభవాలు అయిపోయి పండిపోయారు అనేసి అన్నట్టుగా. ఇది భౌతిక కోణం. కానీ ఇక్కడ అంతరంగిక కోణం అంటే మనం అనేక జన్మలుగా భౌతిక జీవితాన్ని జీవించొచ్చాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తాను. దీన్నే ముండేన్ లైఫ్ అంటారు. అలాగే మనకి సరోజ మేడం ఈ గ్రూపులో ఒక చిన్న కథతో చెప్పేశారు. సుబ్బారావు పుట్టాడు. అంతకుముందు కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం ఇది. పుట్టాడు, పెరిగాడు, నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆ పిల్లల కోసం మళ్ళీ సంపాదించాడు, పిల్లల్ని పెంచి పోషణ చేశాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వీడు ముసలాడు అయ్యాడు, ఇతను మరణించాడు. ఇది ముండేన్ లైఫ్ అనమాట. అంటే చేసిందే చేయడం, ఇంతకు మించి ఇంకో కొత్తగా తన గురించి తాను తెలుసుకున్నది ఏమీ లేదు సుబ్బారావు. అదే మనం అందరం కూడా. అంటే ఇక్కడ చెప్పిన దాంట్లో ఇక్కడ నా పెద్ద బిడ్డలు మిమ్మల్ని ఇక్కడ అన్నప్పుడు మనం ఇంకొక కోణం నుంచి చూస్తే, ఆత్మ కోణం నుంచి చూస్తే మనం అంతా కూడా అనేక జన్మలో ఇటువంటి భౌతిక జీవితాన్ని, ఈ ముండేన్ లైఫ్ని సుబ్బారావు కథని నడిపించేసాము. మరణించాము, మళ్ళీ పుట్టాము, మళ్ళీ ఇదే, మళ్ళీ మరణించాము, మళ్ళీ పుట్టాము, ఇదే ఉంది తప్ప ఎక్కడ కూడా నన్ను నేను, నా ఆత్మని నేను దర్శించడం, అసలైన నేను కనుక్కోవడం, అసలైన నన్ను నేను గ్రహించడం, పొందడం, నన్ను నేను పొందడం, ఆ నేనుగా నేను జీవించకుండా కేవలం మానవుడిగా ఈ భౌతికతలోనే ఉండిపోయి వచ్చేస్తాం కదా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ కోణం నుంచి కూడా మనం పట్టుకుందాం. మీరంతా నా పెద్ద బిడ్డలు, మిమ్మల్ని వయసు మళ్ళిన వారుగా, అందులో ఇందులో టన్నుల కొద్దీ అనుభవం గడించిన వారుగా పిలుస్తున్నారు. మీరంతా గృహంలో చేరి విశ్రాంతి తీసుకోండి. మనం భౌతికతలో ఎలాగో చెప్పుకున్నాం. ఇంకెలాగో మీరు ఇంత వయసు వచ్చింది కదా, ఇంక విశ్రాంతి తీసుకోండి, కృష్ణారామ అనుకోండి. కానీ మనం ఇప్పుడు అనేక జన్మలుగా మనం ఎన్ని భౌతికతలు జీవించేసి వచ్చాం కదా. ఇప్పుడు అనేక జన్మల నుంచి అనేక అనుభవాలు, మానవ అనుభవాలన్నీ పొందేసాం. మనలోని దివ్యత్వాన్ని మనం తిరిగి ఇప్పుడు పొందాలి. ఆ దైవంగా జీవించాలి, మనం డివైన్గా జీవించాలి. సో ఆ స్థితులకు చేరుకోవడానికి ఇప్పుడు మనం అనేక అనుభవాలు గడించేసాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు చాలు. ఇప్పుడు ఏంటి, మనలోని దివ్యత్వాన్ని చేరుకోవడము, దైవం ఆ దివ్యత్వాన్ని మన వ్యక్తీకరణలోకి తీసుకొచ్చి ఆ డివైన్గా జీవించడం, ఇది కదా. సో ఇప్పుడు విశ్రాంతి, మీరంతా గృహంలో చేరి విశ్రాంతి తీసుకోండి అంటే మన మనస్సుకి విశ్రాంతి కల్పించి మన హృదయంలో విశ్రాంతి తీసుకోవడం. మనం పూర్తిగా ఆ మనసు చేసేటటువంటి అది తిరిగేటటువంటి గతంలోకి భవిష్యత్తులోకి తిరుగుతూ చేసే ఆలోచనలన్నింటినీ నుంచి మనం పక్కకి వచ్చేసి అది నేను కాదని తెలుసుకుని మన హృదయ స్థానంలో మనం హాయిగా, మన అంతరంలో మనం హాయిగా ముందు విశ్రాంతి తీసుకోవడం అనమాట. అది ఇక్కడ అర్థం. నేను పేర్లను గురించి, బిరుదుల గురించి పట్టించుకోను, మీ పేరు ప్రతిష్టలను పట్టించుకోను. అంటే భౌతికతలో నువ్వెంత గొప్పవాడివైనా సరే, లేకపోతే ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే, పేరు ప్రతిష్టలో ఉన్నా లేకపోతే నీచ స్థితిలో ఉన్నా, ఏదైనా అదేది నేను పట్టించుకోను. దాంతో ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ భౌతికతకి సంబంధించింది కాదు కదా. సో అది సంబంధం లేదు. ఏమంటున్నారు, మీరంతా ఆనందంగా ఉండి నా సందేశాన్ని అంతరంలో మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు, మనసు నుంచి ఆ గతం నుండి మనం పూర్తిగా బయటికి వచ్చేసినప్పుడు, గత అనుభవాలన్నింటినీ మనం నేర్చుకోవాల్సిందంతా నేర్చేసుకుని విశ్రాంతి పొందగలిగినప్పుడు మనం ఏంటి, అంతరంలోనే ఆనందంతో అనుసంధానం అయి ఉంటాం కదా. ఆ ఆనందంలో ఆయన ఇస్తున్నటువంటి ఆ సందేశాలు ఏమున్నాయి, ఇంకా అక్కడి నుంచి ఇంకా చేరుకోవాల్సిన దివ్యత్వ స్థితులు ఇంకా ఉన్నాయి కదా. సో ఆ స్థితులు చేరుకోవడం కోసం ఆ ఆనందంతో మనం అనుసంధానం అయ్యి ఆయన చూపిస్తున్న మార్గాన్ని, ఆ జ్ఞానాన్ని అందుకుంటూ, దాన్ని మనకి మనం అన్వయించుకుంటూ, మనల్ని మనమే తీర్చిదిద్దుకుంటూ, మన ఆత్మోన్నతికి మనమే పాటుపడుతూ, ఆ ప్రయత్నం మనం చేస్తూ అందరితో కలిసి మనం దాన్ని పంచుకుంటూ ఉంటే ఆయనకి ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దయచేసి ఆపు.
నీవు నాతో రాత్రి భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి, ఉదయపు ఫలహారానికి జతకారా. అవును, ఇక్కడే విదజ అనే రెస్టారెంట్లోకి నీ కొరకు వంట చేయడానికి నాకు అనుమతినివ్వు. నీవు అలా కొన్ని వేల మందిని చేశావు. నీవందరికీ ఆరోగ్యపు రహస్యాలను నేర్పించావు. వారి మనసులకు మరి ఆలోచనలకు ఆహారాన్ని అందించావు. ఇక్కడ కూడా మనం భౌతికతని చూసినా ఓకే. ఆ రకంగా కూడా భౌతికతగా కూడా ఆహారంలో కూడా మనకి అనువైన ఆహారం, మనకి శరీరానికి అనువైన ఆహారాన్ని తీసుకుంటూ మనం దానికి అనుగుణంగా జీవించడం, ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం ఒక కోణం అయితే, ఇంకొక మెయిన్‌గా మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనసుకి మరి ఏంటి ఆహారం అంటే మన ఆలోచనలే కదా మనసుకి ఆహారం. ఏంటి ఆ ఆలోచనలు అంటే ఉన్నతమైన ఆలోచనలు. మన మనసుని, ఆత్మని చేసేటటువంటి ఆలోచనలు, ఆ ఉన్నతమైన జ్ఞానము మనసుకి ఆహారంగా ఇవ్వడం అన్నమాట. ఇక్కడ రెండిట్లుగాను కూడా చూసుకుంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నది కూడా ఒక ప్రక్రియ కోసం, ఒక క్రియలు జరపడం కోసం మాస్టర్స్ అది ప్లస్ అలాగే విదజ అనేది కూడా భౌతికతలో కాకుండా మనం ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే మనసు అనేది, ఆ మనసులో మనం తయారు చేసేటటువంటి ఆలోచనలే అద్భుతమైన ఆహారం కదా! మన ఆలోచనలే కదా అంతాను. సో, నువ్వు అలా చేసావు అని 2 కోణాల్లోనూ ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఏంటి, అందరికీ ఆవిడ జ్ఞానాన్ని పంచుతూ, తనకి తెలిసినటువంటి ఆత్మజ్ఞానాన్ని పంచుతూ, ఆ విషయాలను తెలియచెప్తూ ఉన్నారు. అలాగే భౌతిక ఆహారం గురించి కూడా ఏది మన ఈ భౌతిక శరీరానికి చక్కటిదో అది కూడా తెలియచెప్తూ ఉన్నారు. నువ్వు అలా చాలా మందికి ఆరోగ్య రహస్యాలను నేర్పించావు. వారి మనసులకు మరియు ఆలోచనలకు కూడా ఆహారాన్ని అందించావు. మనసుకి, ఆలోచనకి కూడా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనసు చేసేటటువంటి వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి. అంటే మనసు గతంలోకి వెళ్తూ ఉంటుంది అంతే అది చేసేది. అయితే భవిష్యత్తులోకన్నా వెళ్తూ ఉంటుంది. అది వర్తమానంలో ఉండదు కదా! సో, దాన్ని ఎలా మనం మనసుని ఎలా వినియోగించుకోవాలి, మనసుని ఎలా ఉపయోగించుకోవాలి. అంతకుముందు సందేశంలో కూడా చెప్పారు మాస్టర్స్. మనసుని వ్యతిరేకించొద్దు, దాన్ని తప్పుగా చూడొద్దు, దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో అని మనకి చెప్పారు. ఆ మనసు ద్వారానే మనం మన అంతరంగంలోకి ప్రయాణం చేయొచ్చు. మనసుని ఏ విధంగా మనం వాడుకోగలగాలి అది నేర్చుకోవాలి. అది నువ్వు చాలా మందికి నేర్పించావు కూడా అని చెప్తున్నారు. ఇప్పుడేం చెప్తున్నారు, నన్నిప్పుడు నీ కంచంలో వడ్డించనివ్వు. దయచేసి కూర్చుని ఈ పుస్తకాన్ని వడ్డించే పాత్రగా ఉపయోగించుకో. చూడండి, అంటే ఇక్కడ ఈ బుక్కు ఏదైతే ఉందో ఈ పుస్తకం ఒక పాత్ర అనుకుంటే, ఇందులో ఉన్నటువంటి ఇదంతా కూడా, ఈ జ్ఞానం అంతా కూడా ఇందులో ఉన్న ఆహార పదార్థం అన్నమాట. దేనికి ఆహార పదార్థం? ఆత్మకి ఆహారం జ్ఞానం కదా! మన భౌతిక దేహానికి ఆహారం, మనం భుజించే భోజనం అయితే మన ఆత్మకు ఆహారం జ్ఞానం. సో, నీ మనసులోకి ఈ పుస్తకం అనే ఆ పాత్రలో ఉన్నటువంటి ఆహారాన్ని, ఇందులో ఉన్న జ్ఞానాన్ని నేను నీకు కొంచెం కొంచెంగా వడ్డిస్తాను. నువ్వు తింటున్నావు, రుచి చూసావు. అంటే ఆల్రెడీ ఆయన చెప్తున్నప్పుడే, ఆవిడ రాస్తూ ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని కొంచెం కొంచెంగా ఆవిడ రుచి చూస్తూ ఉన్నారు కదా! ఆవిడలోకి చేరుతోంది కదా! రుచి చూసావు. నీవు దాన్ని నిశ్శబ్దంగా నన్ను ఒక అతిథిగా చేసుకొని నాతో పంచుకుంటావు. మళ్ళీ ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా అది ఎలా పంచుకుంటున్నారు? ఆమె మనసు నిశ్శబ్దంగా ఉంచుకుని బాబాజీ గారు అందిస్తున్నటువంటి ఆ జ్ఞానం. అది కంచంలోకి నేను నీకు కొంచెంగా ఆహారాన్ని వడ్డించనివ్వు అన్నారు కదా! ఆయన ఆ జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నప్పుడు ఆవిడ అందుకుంటూ, తీసుకుంటూ ఆ రుచిని, ఆ జ్ఞానపు రుచిని మళ్ళీ బాబాజీ గారితో కలిసి అనుభూతి పొందుతూ మనం ఇప్పుడు కూడా అది చేస్తున్నాము. ఆ బాబాజీ గారి చైతన్యంతో అనుసంధానమయ్యి ఆయన ఇస్తున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, మనకి మార్గాన్ని చూపించే ఆ జ్ఞానం ఉందో దాన్ని తీసుకుంటూ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ అనుభూతి అవుతూ మళ్ళీ ఆయనతో కలిసి అదంతా పంచుకుంటున్నాం కదా! అది అక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా క్లియర్‌గా చాలా అద్భుతంగా ఈ పారాగ్రాఫ్‌లో చెప్పారు. ఇప్పుడు జీవిస్తున్న రకరకాల మొలకెత్తిన గింజల్ని స్వీకరించు. నీ చేతులతో వాటిని కలియదిప్పి నీ ఊహాశక్తితో బ్రెడ్‌ని సృష్టించుకో. చూడండి మాస్టర్స్, ఇక్కడ భౌతికంగా కాకుండా మనం దాన్ని లోతైనదిగా తీసుకోవాలి.
ఏంటంటే రకరకాల మొలకెత్తిన గింజల్ని అవన్నీ కూడా ఉన్నతమైన ఆలోచనలే ఆ గింజలనమాట. మొలకెత్తిన గింజలేంటంటే అత్యున్నతమైనటువంటి భౌతికతకి సంబంధించింది కానీ అతీతంగా ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు అవి మొలకెత్తిన గింజలుగా అంటే ఆలోచనని పూర్తిగా తయారైనటువంటి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలనమాట. మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న ఆలోచనే మనకి జీవితం. ఆలోచనే పదార్థ రూప జగత్తు. ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. సో, అద్భుతమైనటువంటి ఆలోచనలతోటి మనం మన జీవితాన్ని ఉన్నతమైన అనుభవాలు మనం చేయడానికి ఈ ముండేన్ లైఫ్ నుంచి అంటే చేసిందే చేసి పుట్టాను, పెరిగాను, చేశాను. ఇంక ఇక్కడ బతకడం కోసం సంపాదన, దానికోసం పోరాటం, జీవన పోరాటం. సో, ఇవన్నీ కాకుండా ఉన్నతమైన ఆలోచనలతోటి అవి మళ్ళీ మొలకెత్తడానికి సిద్ధంగా పండిపోయినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి నువ్వు ఒక రుచికరమైనటువంటి ఒక బ్రెడ్ గాని, చపాతీ గాని తయారు చేసుకో. అంటే ఆలోచన పదే పదే ఒక ఆలోచన మీకందరికీ తెలిసిన విషయం. ఒక ఉన్నతమైన ఆలోచన తీసుకొని దాన్ని పదే 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 ఆలోచన చేయడంతోటి అదే సంకల్ప శక్తి. సో, ఆ సంకల్ప శక్తిని ఇక్కడ బ్రెడ్‌గా, చపాతీగా ఆయన ఉదహరిస్తున్నారనమాట. అంతేగాని బాహ్యంలో ఉన్న చపాతీ, మనకు తెలిసిన చపాతీ, బ్రెడ్ గురించి కాదు. మరి నీ కొరకు నా ప్రియమైన రచయిత్రి నీవు జొన్న రొట్టెను సృష్టించుకో. అంటే నువ్వు ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని మనం స్వీకరించి వాటినే పదే పదే చేస్తూ ఉండడం. అంటే గతంలో జరిగిన ఆటిల గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం కాకుండా ఈ వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మనలో నుంచే మనకి ఆ దివ్య మానసం అంటాం మనం. విశ్వమానసం అంటాం. ఆ మానసంలో అనేక ఉన్నతమైన ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలను మనం అందుకుంటూ వాటిని నిలుపుంచుకుని ఆ ఆలోచనను పదే పదే చేస్తూ ఒక సంకల్ప శక్తిగా మనం తయారు చేసుకొని ఆ సంకల్ప శక్తితోటి మనం దేన్నైనా సృష్టించుకోవచ్చు. మనకు తెలిసిన విషయం. మనకేం కావాలో, మనం ఏ జీవితం జీవించాలనుకుంటున్నామో, ఎలా ఉన్నతంగా మనం అధిరోహణ చేయాలనుకుంటున్నాము. అసెన్షన్. మనమిక్కడ అసెన్షన్ చేస్తున్న వారం కాబట్టి, సో, దానికి అనుగుణంగా మన అసెన్షన్ ఇలా ఎదుగుతూ వెళ్ళే క్రమంలో నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోవాలి? నా మనసుని ఎలా తీర్చిదిద్దుకోవాలి? నా ఆత్మని నేను ఎటువంటి ఉన్నతమైన అనుభవాలతోటి ఇప్పటివరకు చేయని అనుభవాలు, కొత్తని అనుభవాలన్నీ చేస్తూ ఆత్మని నింపుకోవాలి కదా! అదే ఆత్మ వికాసం. సో, అది చేయడం కోసం నువ్వు ఒక సంకల్ప శక్తిని అదే బ్రెడ్ చపాతీగా, జొన్న రొట్టెగా మనకు అభివర్ణించి చెప్తున్నారనమాట. ఒక ముక్కని తీసుకుని నీ నోట్లో పెట్టుకో. నమలాల్సిన పని లేదు. అలా కరిగిపోతుంది. అది పిల్లల నోళ్ళల్లో లాగే కరిగిపోతుంది. చూడండి ఇక్కడ. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. అంతకుముందు కూడా మనకి తెలియచెప్పారు. జీసస్ చెప్పేది పసిపిల్ల హృదయం వలె అంటే మన ఆత్మ ఏ కల్మషం లేకుండా మన మనసు కూడా నిశ్చలంగా, నిర్మలంగా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు మాత్రమే మన దివ్య సామ్రాజ్యంలోకి అంటే మన యొక్క డిగ్నిటీలోకి మనం పూర్తిగా చేరుకుంటాం అన్నమాట. సో, మనం డివైన్ బీయింగ్‌గా అప్పుడు తయారవుతాము. సో, అలా అవ్వాలంటే ముందు మనం ఇక్కడ నిశ్చలత, నిర్మలత పొందాలి. సో, ఇక్కడ మనం అది పట్టుకోవాలి. నువ్వెప్పుడైతే ఆ దృఢమైన సంకల్ప శక్తితోటి ఇంక ఏ విధమైనటువంటి ఆలోచనలకి పోకుండా అలా ఎప్పుడైతే తయారు చేసుకుంటావో, నీ మనస్సుని దృఢమైన సంకల్ప శక్తితో నింపుకుంటావో, అప్పుడు అది ఆ సంకల్ప శక్తి అలా కరిగిపోతుందంతే అన్నారు. ఎలా కరిగిపోతుంది? ఆ దృఢంగా సంకల్ప శక్తి తయారైనప్పుడు ఆ సంకల్ప శక్తి, ఆ ఆలోచన మన నుంచి అలాగే దృఢంగా తయారైపోయి అలా విడుదలైపోతుంది. ఆ విడుదలైన ఆ సంకల్ప శక్తి ద్వారానే మనము వాస్తవాన్ని, మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాం కదా! సో, ఆ వాస్తవం మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో మన జీవితంలో మనం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఒక వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. మన ఆలోచన ద్వారా, మన సంకల్ప శక్తి ద్వారా. ఆ తయారు చేసుకున్నటువంటి ఆ వంటనే మనం తింటున్నాము. ఏంటది? మన ఆలోచనలతో, సంకల్ప శక్తితో తయారు చేసుకున్న దాన్ని మనం అలా విడుదల చేసేసి అందుకే నీకు పిల్లల నోట్లో కరిగిపోయినట్టు నువ్వు నవలాల్సిన పని లేదు అన్నారు. కరిగిపోతుంది అన్నారు. ఆ సంకల్ప శక్తి నువ్వు అలా రిలీజ్ చేసినప్పుడు నీ మనసుని నీ ఇక్కడి నుండి నువ్వు రిలీజ్ చేసినప్పుడు అది ఈ విశ్వంలోకి వెళ్ళి తిరిగి నీకది పదార్థ రూప జగత్తులోకి ఒక వాస్తవంగా నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం, నువ్వు అనుభవించడం కోసం, ఆ అనుభవం తాలూకా అనుభూతిని మన ఆత్మలో మనం
నిక్షిప్తం చేసుకోవడం కోసమే మనం ఇదంతా చేస్తున్నాం. ఇదే జీవితం. ఇలా చేయడానికే మనం ఇక్కడికొచ్చాము. సో, అలాగా ఉన్నతమైన ముండేన్ లైఫ్ కాకుండా, సుబ్బారావు లైఫ్ కాకుండా ఇంకా చాలా జీవితం ఉంది. చాలా అనుభవాలున్నాయి. మనం తెలుసుకోవాల్సినవి, ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినవి. సో, అవి మళ్ళీ ఎలా మనం మన జీవితంలోకి తెచ్చుకుంటామంటే, అటువంటి ఆలోచనలు చేసినప్పుడే యద్భావం తద్భవతిగా మనం భావన చేసినప్పుడు, ఆలోచన చేసి దాని భావాన్ని ఇక్కడ ఇచ్చేశారు, చెప్తారు. సో, అలా చేసినప్పుడే ఆ వాస్తవం క్రియేట్ అవుతుంది. ఆ అనుభవాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అలా నువ్వు మళ్ళీ దాన్ని నవలాల్సిన అవసరం లేదు. ఆ సంకల్ప శక్తిని నవలాల్సిన అవసరం లేదు. అలా నీలో కరిగిపోతుందది. ఎప్పుడైతే మన అణువు అణువులోనూ ఆ ఆలోచన కరిగిపోయిందో, ఆ సంకల్పం ఏదైతే పెట్టుకున్నామో మనం, ఆ సంకల్పం మన అణువు అణువులోనూ కూడా కరిగిపోయి కలిసిపోతుందో, అప్పుడది తొందరగా మనకి మేనిఫెస్ట్ అవుతుందనమాట. మనకి తెలుసు ఇది మేనిఫెస్టేషన్ గురించి. సో, పిల్లలను అది అతుక్కోదు లేదా దృఢంగా ఉండదు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. నీకేం మళ్ళీ అది ఆ సంకల్ప శక్తి నీకేం అతుక్కోదు. నీలో అలా కరిగిపోతుందనమాట. కరిగిపోయి నీకు మేనిఫెస్ట్ అవుతుంది. అంతేగాని నిన్ను మళ్ళీ పట్టుకొని, అయ్యో! నేను సంకల్ప శక్తి చేశాను. ఇది నాకొస్తుందా లేదా? ఇది నాకొస్తుందా లేదా? అది మనసు పనిచేసే తీరు. ఇక్కడ ఆత్మస్థితిలో ఉండి మనం సంకల్పం చేస్తాం కాబట్టి, అది అలా కరిగిపోతుంది. అలా మేనిఫెస్ట్ అయ్యొస్తుంది. అంతేగాని నీలో మళ్ళీ అదేదో గట్టిగా అయిపోయి, దృఢంగా అయిపోయి నీకు అతుక్కుని మాత్రం ఉండదు. ఇది చాలా మధురమైన చక్కటి రుచితో ఉంటుంది. చూడండి మాస్టర్స్, మనం చేసిన వారందరికీ ఇది తెలుసు. మనం ఎప్పుడైనా అక్కడ మనం ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవడం కోసం మనం ఒక సంకల్ప శక్తిని పూర్తిగా అలా మనం పట్టి నిలిపుంచుకుని దాన్ని అలా మన అణువున అది కలిసిపోయి అది అలా రిలీజ్ అయినప్పుడు మనకు మళ్ళీ వాస్తవంలోకి వచ్చినప్పుడు మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు మనం ఇదంతా ఎరుకలో ఉన్నప్పుడు దీన్ని నేను ఎలా సృష్టించుకున్నాను నా సంకల్ప శక్తితో అని నాకు తెలిసినప్పుడు అది నాకు ఎంతో అద్భుతమైన అనుభూతినిస్తుంది. అదే ఆ రుచి అన్నమాట. సో, ఇప్పుడేమంటున్నారంటే దీనికి కొంచెం అయితే ఈ సంకల్ప శక్తి మనం మేనిఫెస్టేషన్ అయ్యేటప్పుడు ఇంకొంచెం దానికి యాడ్ చేయాల్సినయి ఉన్నాయి. ఆలోచనలను బలంగా ఉంచడం, అలా దాన్ని పట్టి విడిచిపెట్టేయడమే కాకుండా ఇంకొంచెం యాడ్ చేసినప్పుడు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఏంటి యాడ్ చేయమంటున్నారు మేనిఫెస్టేషన్‌కి? సుగంధాన్ని కలిగించే ఆకులను కలుపు అన్నారు. అదేంటో కూడా చెప్తారు. అప్పుడు నీ బ్రెడ్‌ని వాసన చూడు. చూడండి మాస్టర్స్. ఇక్కడేంటంటే మనం ఒక సంకల్ప శక్తి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అది బ్రెడ్ అని అనుకున్నాం కదా! దానికి కొన్ని సుగంధాలను కలపమంటున్నారు. కలిపి నీ సంకల్పాన్ని ఒకసారి చూడు అంటున్నారు. అప్పుడు సంకల్పానికి ఇంకా ఎంత దృఢంగా తయారవుతుందో నీకే తెలుస్తుంది. దాని వాసన నీకు తెలుస్తుంది అన్నారు. ఇక్కడ వాసన అంటే అర్థం మన భౌతికమైన వాసన కాదు. దాని అనుభూతి. నేనొక సంకల్పం చేసుకున్నాను కదా! అది మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు నాకు చేస్తున్నప్పుడే కలిగే ఒక అనుభూతి నాకు కలిగిపోవాలి. నా అణువులో కూడా నాకు అనుభూతి కలిగినప్పుడే యెస్ అని అనిపించినప్పుడే అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. దానికోసమే సుగంధమైన ఆకులన్నారు. ఆ సుగంధమైన ఆకులేంటో చెప్తున్నారు. దానికి ఏమేం కలపాలో చెప్తున్నారు చూడండి. ఏంటంటే అది ఆశాభావం. యెస్. ఈ సంకల్ప శక్తితో ఇది నేను మేనిఫెస్ట్ అవుతుంది ఖచ్చితంగా అన్నది. కరుణ, వినయ విధేయతలు, సమానత్వం, సమతుల్యత, దయ, ఐకమత్యం, గౌరవించే విలక్షణత అనే సత్యం అనే నిరాడంబరత అని ప్రేమ అని శుభకరములను మరి మార్పు అనే గింజల్ని కూడా వేస్తాను. ఈ బ్రెడ్‌కి ఏంటి ఈ సంకల్ప శక్తికి ఏమేం జోడించాలి చూడండి మాస్టర్స్ ఇవన్నీ. మన మనసు అప్పుడు ఎలా నిండి ఉండాలి? వన్నెస్‌తో ఉండాలి. వినయ విధేయతలతో ఉండాలి. ట్రూత్ మీద మనకు విశ్వాసం కలిగి ఉండాలి. ఒక ఒక నిరాడంబరత, నిశ్చలత, నిర్మలత్వం అని ఇందాకే చెప్పుకున్నాం. ఇయన్నీ అన్నిటికన్నా మించి ప్రేమ, కరుణతోటి మన హృదయం నిండి ఉన్నప్పుడు, ఇదంతా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి మనకి. సో, ఈ స్థితిలోంచి సంకల్పాన్ని మనం విడుదల చేసినప్పుడు చక్కగా మేనిఫెస్ట్ అవుతుంది. అయితే మనం ఎందుకు మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం అంటే ఒక మార్పు జీవితంలో ముండేన్ లైఫ్ నుంచి ఒక మార్పును కోరుకుంటున్నాం అన్నది కూడా మనకి స్పృహ ఉండాలనమాట. అప్పుడు నువ్వు ఈ గింజల్ని వేస్తే అంటే నువ్వు ఆ సీడ్స్ ఎక్కడ వేయాలి? ఇక్కడే. ఆత్మజ్ఞానం, ఆత్మలో మనం ఆ సీడ్స్ వేసినప్పుడు మనకి అది అనుభవంగా మనకి అనుభవం చేయడానికి మనకి మేనిఫెస్ట్ అయ్యి వస్తుందనమాట ఏదైనా కూడాను. ఈ విధంగా బ్రెడ్‌ని నువ్వు ఇలా తయారు చేసుకోవాలంటే నీ సంకల్ప శక్తిని నువ్వు ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూడండి మేనిఫెస్ట్ అవ్వడానికి ఎంత అద్భుతమైన విషయాన్ని మనకి అందజేశారు. మనం ఎలా సంకల్ప శక్తిని దృఢం చేసుకోవాలి, దానికి ఎలా అన్నింటిని అంటే ఇప్పుడు మనం ఈ నేలలో విత్తనాలు వేసాం ఒక మొక్క రావడం కోసం.
ఒక మామిడి చెట్టు కానీ ఏదైనా రావాలంటే ముందు మామిడి విత్తనాన్ని పెడతాం. మామిడి విత్తనాన్ని పెడతాం మామిడి చెట్టు రావాలంటే. సో విత్తనాన్ని పెట్టి వదిలేస్తామో వదలం కదా దానికి. అలాగని తవ్వి తీసి చూస్తామో చూడకూడదు. అదే ఇక్కడ ఇందాక చెప్పింది అదే. అది అతుక్కోదు, దృఢంగా ఉండదు అన్నదానికి అదే. మనం ఏం తీసి చూడం. కానీ ఆ విత్తనం పెట్టిన దగ్గర రోజు గుర్తుంచుకుని అక్కడ నీళ్లు పోయడం, దానికి చేయాల్సిన సంరక్షణ అంతా చేయడం. అది చిన్న మొలకగా వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి, దానికి సంరక్షణ ఏది తినేయకుండా, ఏది కొట్టేయకుండా దానికి కొంచెం దానికి బలంగా ఇంత తయారయ్యేంత వరకు, ఒక ముక్క ఇంత తయారయ్యే వరకు చేస్తాం కదా. అలా మనకి సీడింగ్, ఆలోచన అనే సీడింగ్ ఇక్కడ మన మస్తిష్కంలో వేసి దానికి చేయాల్సింది రోజు దాన్ని ఎఫర్ చేస్తూ దాన్ని ఫీల్ అవుతూ, ఎస్ ఇదే నాకు ఆల్రెడీ నేను ఇది పొందేసి ఉన్నానన్న ఫీల్ తోటి ఉంటూ ప్రేమగా ఆ హృదయంతో ఉన్నప్పుడు అది మేనిఫెస్ట్గా ఖచ్చితంగా తయారవుతుంది. నువ్వు దాన్ని నీ బ్రెడ్ని అలా చేసుకో. దేని రుచి చూసి నువ్వు మేనిఫెస్ట్ అయ్యింది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఒక చక్కటి అనుభూతిని ఇచ్చింది, నేను ఆనందం పొందాను. ఇప్పుడు మిగతా వారితో ఆనందాన్ని పంచుకోమని చెప్తున్నారు. ఒక ఆధ్యాత్మిక సంరక్షకురాలుగా వెళ్ళి నీవు నీ శిష్యులందరితో పంచుకో. నువ్వు ఇలా జీవిస్తూ నువ్వు ఇలా ఇంత అద్భుతంగా జీవించడానికి కారణమైన ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మళ్ళీ అందరికీ పంచుతూ ఆధ్యాత్మిక సంరక్షకురాలుగా వాళ్ళ ఆత్మ ఆ ముండైన లైఫ్ నుంచి అద్భుతమైన అనుభవాల్ని గడిస్తూ ఆత్మ వికసించడానికి నువ్వు సహకరించి వాళ్ళందరికీ ఆధ్యాత్మిక సంరక్షకురాలుగా ఉండు. శిష్యులందరితో పంచుకో. ఎవరైతే పవిత్రమైన నేలగా నీకు అనిపిస్తారో, పవిత్రమైన నేల అంటే ఇక్కడ మనకి ఆత్మలోనే మనం ఈ గింజలన్నీ ఈ సీడ్స్ అన్ని వేయాల్సి ఉంటుంది. ఆలోచనలో మన అంతరంలోనే వేయాలి. ఎవరి అంతరంగం అయితే నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా ఉంటుందో అలాంటి వారికి నువ్వు ఈ ఆత్మజ్ఞానపు విత్తనాలని నువ్వు అందించినప్పుడు వారు ఆ విత్తనాలను వేసుకుని వారి ఆత్మని వికసింప చేసుకుంటారు. అలా అనిపించిన వారితోటి నువ్వు ఈ గింజలను నాటి వారిని నీతో భోజనానికి ఆహ్వానించు. అంటే ఈ గింజలు అంటే ఈ అందిస్తున్నటువంటి ఈ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో అవి సీడ్స్. ఆ సీడ్స్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళల్లో అది పెంపొందడానికి నువ్వు సహకరిస్తూ ఉండు. నీతో భోజనానికి ఆహ్వానించు అంటే ఏంటంటే పంచుకోవడం అనమాట. అక్కడ పంచుకుంటూ ఆ ఆత్మజ్ఞానమే ఆత్మకి ఆహారం అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఆ భోజనాన్ని కలిసి అంటే సింపుల్ గా మనకి పత్రి సార్ చెప్పినటువంటి ఒకసారి రిపీట్ చేయండి అని అడుగుతున్నారు. ఇందాక చెప్పారు కదా టాపిక్, అంటే మీన్స్ ఇదే. ఒక్క నిమిషం, అంటే నాకు గెస్ట్లు వచ్చి ఉన్నారు. 5 minutes లో ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. ఏదమ్మా ఏది చెప్పాలి? ఇది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అడగండి. సో ఆ భోజనానికి ఆహ్వానించు. అందరితో కలిసి ఆత్మజ్ఞానాన్ని పంచుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందుకి మన ఆత్మని వికసింప చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసం ఇవన్నీ సహకరించేవి కదా, మార్గం చూపించేవి కదా. సో వీటిని నువ్వు నీ భోజనానికి ఆహ్వానించి అంటే అక్కడ అర్థం అదే మనకి చెప్పిన సజ్జన సాంగత్యం అనమాట. నీవు ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నావు? నీవు ఇప్పుడు నా యొక్క వంటకు సిద్ధమైన, చూడండి ఇంత అద్భుతమైన వంటకం తయారు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంటే నువ్వు ఇప్పుడు ఈ విధంగా ఆయన ఇందాక ఏదైతే చెప్పారు ఆ మొలకెత్తిన గింజలంటే అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఇప్పటి వరకు మనం చేయనటువంటి ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఆలోచన ద్వారానే వాస్తవాన్ని సృష్టించుకుంటాం కదా. సరికొత్త వాస్తవాన్ని సృష్టించుకోవడం కోసం సరికొత్త ఆలోచనలు, ఆ మొలకెత్తిన గింజలను తీసుకుని వాటిని ఇప్పుడు వినండి మాస్టర్స్, ఇందాక అడిగారు కదా. ఆ ఆలోచనలను మనం స్వీకరించి నిలుపుంచుకుని దృఢంగా ఆ ఆలోచనని తిరిగి ఇంకో ఆలోచన చేయకుండా నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నాను. ఈ కొత్త వాస్తవం, ఇంతకుముందు నేను అనారోగ్యంతో ఉన్నాను అని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఆరోగ్యంతో ఉంటాను అన్న దానికోసం నేను ఒక జీవితంలో నేను ఒక మార్పుని, ఇదంతా ఇందాక చెప్పింది అది, ఒక మార్పుని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అనారోగ్యంతో ఉన్నాను, ఇప్పుడు ఒక మార్పుని తీసుకొచ్చి ఎప్పుడు ఆరోగ్యంగా ఈ శరీరంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనుకున్నాను. ఇది సరికొత్త అనుభవం, నాకు సరికొత్త వాస్తవం. దీన్ని నేను ఇప్పుడు ఎలా సృష్టించుకుంటాను? నేను అద్భుతమైనటువంటి ఎప్పుడూ కూడా నేను ఆరోగ్యవంతురాలుగానే ఉన్నాను అన్న ఆలోచనని నేను స్వీకరించి దాన్ని నేను నిలుపుంచుకోవాలి.
నాకు ఇక్కడ కాలు నొప్పో చేయి నొప్పి ఏదో వస్తున్నా దాన్ని చూడకూడదు. అది పాత వాస్తవం, పాత ఆలోచనతో నేను సృష్టించుకున్నదే. ఆ అనారోగ్యాన్ని కూడా ఒక అనుభవం కోసం, అనారోగ్యాన్ని అనుభవం కోసం సృష్టించుకున్నాను. ఇప్పుడు దాన్ని అనుభవించేసాను. ఇంకా అది అయిపోయింది. తినేసాను ఆ ఆహార పదార్థం. ఇప్పుడు ఇంకో కొత్త ఆహారాన్ని వండుకుందాం అనుకుంటున్నాను. సరికొత్త వాస్తవం, సరికొత్త వంట అది. దానికి ఏం చేయాలి నేను? ఆరోగ్యాన్ని సృష్టించుకోవాలనుకున్నప్పుడు నేను ఆలోచన ఉన్నతమైనటువంటి మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది. అంటే ఆరోగ్యంగా నువ్వెప్పుడు ఉండడానికి నువ్వు అర్హురాలివి. ఆ సంభావ్యత నీకు సిద్ధంగా ఉంది. సంభావ్యత అది సిద్ధంగా ఉంది. అందుకే మొలకెత్తిన గింజ అన్నారు. సో, ఇప్పుడు నేను దాన్ని స్వీకరించి, ఆ ఆలోచనని స్వీకరించి పదే, పదే, పదే మనం ఎఫర్మేషన్ అనుకుంటున్నాం కానీ ఎఫర్మేషన్‌కి దీనికి డిఫరెన్స్ ఉంది గుర్తించండి. ఇప్పుడు చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు ఈరోజు. అక్కడిని మనం ఆ ఆలోచనని స్వీకరించి అలా నిలుపుంచుకుని దాన్ని మనం లోపలంతా కూడా నేను అనుభూతిగా ఫీల్ అయినప్పుడు, దృఢంగా ఆ సంకల్పం మీదే ఉన్నప్పుడు, దానికి మళ్ళీ నేను నా హృదయం ఎప్పుడూ కూడా తెరిచి ఉంచుకుని కరుణతో, ప్రేమతో, విభజన ఏదీ లేకుండా ఆ ఫెమినిన్ ఎనర్జీ తోటి నిండి ఉండంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆత్మస్థితిలో, మనసు స్థాయిలో మేనిఫెస్టేషన్ చేయలేం. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ స్థితికి మనం ఖచ్చితంగా చేరుకొని తీరాలి. అంటే ఆహ్, అలా తయారవ్వాలంటే ఏం చేయాలో కూడా మరి గత సందేశం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా! మనకు మార్గం చూపిస్తూ వచ్చారు కదా! మనల్ని మనమే ఉద్ధరించుకుని మనం మనసుని దాటి ఇక్కడికి రావాలి. బియాండ్ యువర్ మైండ్ అని మనకి ఈ సంస్థ పేరు కూడా అది. మన మనసుని దాటి ఇక్కడ నిలిచి ఉండి, ఇక్కడ నుండి ఇక్కడే నిలిచి ఉండి మన సంకల్పాన్ని మనం తయారు చేసుకొని, ఆ సంకల్పానికి శక్తిని తిరిగి అందించినప్పుడు దాన్ని పోషించడం. మనం మొక్కని విత్తనాన్ని పెట్టి నీళ్ళు ఏదైతే పోస్తున్నామో అది మన ఆ ఆలోచనకి బలమన్నిచ్చే ఆలోచనలే చెయ్యాలి. ఇప్పుడు ఆరోగ్యాన్ని నేను సృష్టించుకుందాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలే దానికి జోడించాలి. అంతేగాని మళ్ళీ నేను ఎవరో రాంగానే మళ్ళీ "నీకెలా ఉంది?" అని అడగగానే ఆ! ఆ పాత దాంట్లోకెళ్ళిపోయి అవును అప్పుడు నాకు ఇలా అయింది, ఇలా అయ్యింది అని మళ్ళీ నేను మాట్లాడాననుకోండి, ఈ ఆలోచన మీద నేను నిలిచి ఉండలేదు. ఈ సంకల్పాన్ని నేను అది మొలకెత్తేంత వరకు దానికి సరైన నీరు పోయలేదు. మళ్ళీ నేను అనారోగ్యమైన దాన్ని ఇస్తున్నప్పుడు ఆరోగ్యం ఎలా సృష్టించబడుతుంది? సృష్టించబడదు. ఇదనమాట. ఇక్కడ మనం ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఒక సరికొత్త మార్పుని నేను తెచ్చుకోవాలి. సరికొత్త అనుభవాన్ని సృష్టించుకోవాలంటే చేయడానికి ఇదనమాట. అర్థమైందని అనుకుంటున్నాను మాస్టర్స్ ఇప్పుడు మీకు. అలా జాగ్రత్తగా మనం ఒకే ఆలోచన మీద అలా కొన్ని రోజుల పాటు ఉండగలిగితే మనం మన జీవితంలోకి మన తిరిగి ఆరోగ్యాన్ని గాని దేన్నైనా నేను ఎగ్జాంపుల్‌గా ఇది చెప్పానంతే. దేన్నైనా మేనిఫెస్టేషన్ అలా చేసుకుంటాం అన్నమాట. ఎవరికి ఏది కావాలంటే, ఏది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారో అదనమాట. ఓకే. అందుకని ఇప్పుడు నువ్వు సిద్ధమేనా? ఇప్పుడాయన చెప్పారు గదా! నేను అర్థం చేసుకొని, అవగాహన చేసుకుంటే యెస్. సిద్ధం చేసుకోవడం. నా మనసుని నేను జయించి, నేను దృఢమైన సంకల్పాన్ని నేనేం కావాలనుకుంటున్నాను, నాకిప్పుడు సరికొత్త మార్పు నా జీవితంలోకి ఏది తెచ్చుకోవాలనుకుంటున్నానో దాన్ని ఎంచుకోవాలి ఫస్ట్ నేను. ఇది నేను కొత్త ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఇది నా జీవితంలో మార్పు పొందాలనుకుంటున్నాను. ఇది సరికొత్త అనుభవం చేయాలనుకుంటున్నాను. ఇది నాకు కావాలి. ఫ్రీ విల్, ఫ్రీ విష్. సో, సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని దాని మీదే నా శక్తినంతటిని అక్కడే క్రోడీకరిస్తాను. అంటే నా ఎరుకంతా దాని మీదే ఉంచుతాను. దానికి సంబంధించిన ఆలోచనలే దానికి జోడిస్తుంటానే తప్ప, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాత ఆలోచనలు దానికివ్వకుండా నేనున్నప్పుడు, ఇలా దృఢంగా నేను నిలిచి ఉన్నప్పుడు, నా సరికొత్త వాస్తవాన్ని నేను మేనిఫెస్ట్ చేసుకుంటాననమాట. సో, సంకల్ప శక్తి ఆ గింజలు పెరగడానికి శక్తినివ్వు. ప్రియంగా వాటికి దైవిక పానీయాన్ని అందివ్వు. అంటే నీ ప్రేమను కూడా అందులో జోడించినప్పుడు, నీ శక్తంతా అక్కడ నీలోని అన్ని శక్తుల్ని వాడాలి మాస్టర్స్. ఊహాశక్తిని, సంకల్ప శక్తిని, ప్రేమ శక్తిని ఇవన్నింటిని మనం వాడినప్పుడు అది చక్కగా ఆ గింజ మొలకెత్తి వస్తుందనమాట. అంటే మనకు సరికొత్త వాస్తవాన్నిస్తుంది. మరి ప్రేమ అనే మృదువైన తల్లి ఆ యొక్క నూతన వంటను ప్రారంభించింది. ప్రేమతోనే సృష్టి జరుగుతుందన్నది మనకి తెలుసు. సో, ప్రేమ ఆ ప్రేమ స్థితికి మనం వచ్చినప్పుడే మన మేనిఫెస్టేషన్స్, మన సంకల్పం చక్కగా సిద్ధిస్తుందనమాట. వారిని ప్రేమైక శిష్యులుగా తయారు చేయనివ్వు. సో, ఈ వంటకం అంటే ఇక్కడ ఇది ఇప్పటి వరకు చెప్పుకున్న జ్ఞానమే వంటకం. ఈ వంటకాన్ని నేను వండుకొని, నేను తిని, నేను రుచి చూసి, నేనందరికీ కలిసి నేను పంచుకొని తిన్నప్పుడు బాబాజీ గారు అది చూసి ఆనందిస్తాను అని చెప్తున్నారు. అది ఈ మొత్తం మెసేజ్‌లో ఆయన చెప్పింది.
మనం ఇప్పుడు వంట గురించి చేయాల్సిందల్లా చేస్తాం. అంటే ఒక వంకాయ కూర ఎలా వండాలో మనం ఇప్పుడు కూర్చొని చెప్పేసుకున్నాము. సో, ఇప్పుడు మనం అందరం సిద్ధంగా ఓకే మేడం, ఇవాళ మేడం వంకాయ కూర అర్థమైపోయింది. ఇప్పుడు వంకాయ కూర వండుకుందాం అని అన్నారు మీరంతా. అందరం కలిసి చకచకా వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం మేడం. సిద్ధం. ఇదిగో వంకాయలు, ఇదిగో ఉల్లిపాయ, ఇదిగో పచ్చిమిర్చి, ఇదిగో కరివేపాకు, ఇదిగో జీలకర్ర, ఇదిగో ఇది. అవన్నీ తయారు చేసుకున్నాం. యెస్ మేడం, సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో రెడీగా పాత్ర పెట్టాను. ఓకే. ఇప్పుడు ఎలా వండుకోవాలో కూడా చెప్పేసారు కదా ఆయన. వంకాయ కూర ఇప్పుడు ఫస్ట్ నూనె వేయాలి, తర్వాత జీలకర్ర, కరివేపాకు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, ఉల్లిపాయ వేయాలి, పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, ఇది వేసాక వంకాయ వేయాలి, దానికి ఏం జోడించాలి ఇవన్నీ చెప్పేసారు కదా. సో, అన్నీ వినేసాం కదా. సో, అన్నీ సిద్ధం చేసుకొని తెచ్చుకున్నాము, పాత్రను పెట్టాము, వంట వండుకున్నాము, దాన్ని తిని రుచి చూసాం అనమాట. ఇది మాస్టర్స్. ఇప్పుడు ఏం చేస్తాం, వండేసుకున్నాం కదా, తినడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు మనకు తీపిని సేవించే సమయం ఆసన్నమైంది. ఇక్కడ తీపి అంటే మన అనుభవం, మన అనుభూతి, సరికొత్త అనుభవం, సరికొత్త అనుభూతి మనకి తీయని ఆనందాన్ని ఇస్తుంది కదా. ఇప్పటివరకు చేయనిది నేను ఏదో ఎక్స్పీరియన్స్ కొత్తగా చేసేటప్పుడు నా ఆలోచనతోటి, నా సంకల్ప శక్తితోటి నేనే సృష్టించుకుని ఆ ఎక్స్పీరియన్స్ నేనే చేసి ఆ అనుభూతిని పొందుతాను కదా. అది ఆ అనుభూతి పొందినప్పుడు మనకు కలిగే ఆనందం ఏదైతే ఉందో అది ఆ తీపి, స్వీట్నెస్ అనమాట. లైఫ్‌కి ఒక స్వీట్నెస్. అది మనకి చాలా చక్కటి సందేశాన్ని, చాలా చక్కటి అద్భుతమైనటువంటి, సూక్ష్మమైనటువంటి, మనకు అవసరమైనటువంటి విషయాన్ని ఎంతో క్లియర్‌గా మనకు అందజేశారు ఈరోజు. సో, ఇదే ఆయన మనకు చెప్పారు. మనం ఇప్పుడు చక్కటి భోజనం చేసే సమయం ఆసన్నమయ్యింది అంటూ స్టార్ట్ చేశారు కదా ఈ సందేశం. ఈ సందేశానికి కూడా పేరు కూడా ఏమని అన్నారు, శుభకరానికి మరి మార్పులకు విత్తనాలు. చూడండి, మన జీవితంలో శుభాలు, అలాగే నూతనత్వం, అంటే ఇప్పటివరకు చేసిన ఎక్స్పీరియన్సెస్ కాకుండా సరికొత్త ఎక్స్పీరియన్సెస్ చేయడం కోసం ఏవైతే ఆత్మకి చేయాలనిపిస్తుందో ఆత్మ నుండి మనకి తెలుస్తుంది. ఆ ఫ్రీ విల్ మనకు వస్తుంది. ఇది నేను ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి అని మనకు అనిపిస్తుందో దాన్ని ఎంచుకుని దానికి సంకల్పం శక్తి జోడించుకుని ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఆ వంట తయారు చేసుకోవడానికి మనం ఏమేంటి సిద్ధం పెట్టుకున్నామో మనం మేనిఫెస్ట్ సరికొత్త ఆలోచనతోటి సరికొత్త వాస్తవాన్ని సృష్టించుకుని సరికొత్త ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పటి వరకు పొందని అనుభూతిని, సరికొత్త అనుభూతిని మన ఆత్మలో నిక్షిప్తం చేసుకోవడం కోసం. సో, ఇదనమాట. ఇది ఆత్మకి ఆహారం. ఆ కొత్త అనుభవాలు, కొత్త అనుభూతులు ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్ళడానికి. దానికి ముందేంటంటే చిరాకు. చేసేసిందే మళ్ళీ మనం చేస్తుంటే దానికి విసుగొచ్చి చెప్తుంది. మనం దాని మాట వినం. మనం ఆ పాత ఆటల్లోనే చేస్తూ ఉంటాం. ఇంకా అది చిరాకొచ్చి అన్ని రకాలుగాను ట్రై చేసి ఆత్మ ఇంక ఈ జీవితంలో ఈ జీవి వినడు. ఇంక తను చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవట్లేదు. ఇంక వీడిని వదిలేద్దామని చెప్పేసి ఈ శరీరాన్ని దీన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ సరికొత్త జన్మ తీసుకురావడానికి. ఇది మాస్టర్స్ ఇక్కడ. సో, మనం ఎప్పటికప్పుడు ఆత్మ ఎప్పుడు కూడా సరికొత్త అనుభవాలు చేయడానికి ఈ భూమి మీదకి వస్తుంది. సో, వచ్చినప్పుడు మనం అదే తిరిగి ప్రతి జన్మలోనూ చేయకుండా మనకి తెలియని ఇప్పటివరకు చెయ్యని ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆది భౌతికంగా చేయాల్సినవి, భౌతికతకి సంబంధించి కానివి చేయాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నిటి గురించి ఎలా చేస్తాం? ఇప్పుడు ఓకే, వంకాయ కూర నాకు తెలీదు. ఇప్పటివరకు నేను తెలియలేదు. ఇక్కడ ఎవరో నాకు కిరణ్మయి మేడం ఎవరో చెప్తా అన్నారు. నేను వచ్చి కూర్చుని విని ఆవిడ చెప్పిందంతా విని ఓకే మేడం, నాకు మీరు చెప్పిన వంకాయ కూర ఎలాగన్నదో నాకు అర్థమైపోయింది మేడం. మీరు ఏమేమి తెచ్చుకోమన్నారో ఆ సరుకులన్నీ తెచ్చేసుకున్నాను మేడం అంటే, రండి జ్వాల మేడం అయితే వండేసుకుందామంటే, సిద్ధమేనా అంటే, సిద్ధమే మేడం అన్నాను. అదనమాట. యెస్, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అంతా తీసుకున్నాం కదా. ఇప్పుడు సిద్ధమేనా అని అడిగాను. యెస్, సిద్ధమే. నాకిప్పుడు తెలిసింది. నాకు సంకల్ప శక్తిని, నా ఊహాశక్తిని వాడుకుని నేను సరికొత్త రియాలిటీస్ సృష్టించుకుంటూ, సరికొత్త అనుభవాలు చేస్తూ ఎప్పుడు నిత్య నూతనంగా ఇది నిత్య నూతనం అంటే ఆత్మకి నిత్య నూతనంగా ఉన్నప్పుడు నిత్య నూతన ఉత్సాహంతో సరికొత్త అనుభవాలు ఆత్మ చేస్తూ ఉన్నప్పుడే దాని శక్తి అది వికసించినప్పుడే జీవితం కూడా అలా మనం ఆ నిత్య యవ్వనంలోకి వచ్చేది కూడా అప్పుడే అనమాట. ఇవన్నీ చేసినప్పుడే థైమస్ గ్లాండ్ విచ్చుకుంటుందంటే మన హృదయం వికసిస్తుందంటే ఆత్మ వికసిస్తుంది ఇక్కడ. మనం దీన్ని 3 కోణాల్లో చెప్పుకుంటే గనుక అలాగే ఆ వికసించినప్పుడే అద్భుతంగా ఆ ఉన్నత స్థితులకి
ఆత్మ ప్రయాణం పురోగమిస్తుంది అనమాట. ఆత్మ తిరిగి అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుకునే ఆ పురోగమన ప్రయాణం అప్పుడు మనకి ఆ ఎసెన్షన్ అనేది అప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మాస్టర్స్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. టైం ఎంత అయింది నాకు? 6:12 అయింది మ్యామ్. అది ఇప్పుడు మాకు మా అల్లుడు కూడా వచ్చి ఉన్నారు. పాపం ఆయన కూర్చోపెట్టేసి నేనేమి చూడకుండా ఇక్కడ ఉండిపోయాను. ఒక్కసారి మాస్టర్స్ నాకు అర్థమైందా లేదో చెప్పండి. ఈ రోజైతే ఇంక డిస్కషన్ అది ఏమి ఉండదు. 6:15 కూడా అయిపోయింది. లీవ్ అవుదాము. కానీ అర్థమైందా లేదో ఒక్కసారి చెప్పండి మాస్టర్స్. పదే 3-4 సార్లు తిరిగి చెప్పుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయాలే. చాలా బాగా అర్థమైంది మేడం. చాలా బాగా మనకి చెప్పారు. అది మనం గుర్తు పెట్టుకుందాము. దాన్ని మనం చేసుకుందాము అంట మరి. అంతే కదా! వినేసి ఇక్కడ ఇంక అట్టాకొచ్చింది వేస్ట్ కదా! లేదంటే మనకి టైం. చేసుకుని మనం సరికొత్త వస్తువులను సృష్టించుకుంటాం. మనం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు సేకరించేలా మన మైండ్‌ని సిద్ధం చేసుకోవాలి. మన మనసు ఎప్పుడు అటు వెళ్ళిపోతా ఉంటుంది. చేసిన అనుభవం వైపు వెళ్ళిపోతుంది. నాకెప్పుడు అంత అనారోగ్యం ఉంది కదా! నాకు చెప్పారు కదా! ఇది ఇంక తగ్గదని ఆళ్ళు చెప్పారు కదా! ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అవన్నీ తీసి పెట్టేసి దృఢంగా మనం నాకు ఏది కావాలనుకుంటున్నానో దాని మీదే నేను నిలిచి ఉండడం అనమాట. ఫోకస్‌గా నాకు కావాల్సిన దాని మీదే ఆ సంకల్ప శక్తిని దృఢంగా తయారు చేసుకోవడం. ఆ విత్తనాల్ని మొలకెత్తడానికి ఇది గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్ మనం. మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న గింజలు అన్నారు. అంటే ఏంటి? మనం ఏదైతే ఎంచుకుంటున్నామో దానికి ఆల్రెడీ ఆ సంభావ్యత ఉంది. అంటే నాకు అనారోగ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం అనేది కూడా నాకు సిద్ధంగా ఆల్రెడీ ఉంది. నేను దాన్ని ఎంచుకోవట్లేదు అంతే. ఇప్పుడు నేనెప్పుడు నాకు పప్పు ఇష్టం అండి అంటున్నాను. కిరణ్మయి మేడం వచ్చి బిర్యానీ గురించి ఎంత చెప్పినా నేను వినట్లేదనమాట. పప్పు తిని అలవాటు పడి పప్పు టేస్ట్‌కి అలవాటు పడిపోయింది కదా! పప్పే బావుంటుందండి అంటూ వాదిస్తున్నాను వాటికి. లేదమ్మా ఇది బావుంటుందమ్మా, ఇలా చేసుకో అమ్మా బావుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు బాబాజీ గారు అదే మనకు చెప్తున్నది. సో, మన ఆత్మ కోరుకుంటున్నది కూడా అది. అది గాబట్టి మనం ఆ జ్ఞానాన్ని స్వీకరించగలుగుతున్నాం. సో, మనం ఇది ఇంకా మనకి ఇంతకుముందు ఈ విషయాలన్నీ తెలుసు కొంత. కానీ ఇప్పుడు తెలియడం కదా! ఏమంటారు మన ఝాన్సీ రాణి మేడం. సో, ఇప్పుడు మనకి భాగ్య మేడం మీరు చెప్పాలి. ఇంతకుముందు ఈ విషయాలన్నీ మనకు తెలుసు కూడా. కానీ ఇప్పుడు మరింత అవగాహన పెరిగింది మనకి. చాలా చక్కగా మనకి దీని మీద పట్టొచ్చింది. మనకి విశ్వాసం వచ్చింది. అంతే కదా! చేయగలను. అంటే కిరణ్మయి మేడం నాకు కూర్చున్నప్పుడు బిర్యానీ రుచి గురించి, బిర్యానీ ఎలా చేసుకోవాలి అది ఎంతో బావుంటుందమ్మా. నువ్వు తినాలమ్మా, నేను తిన్నానమ్మా అని ఆవిడ ప్రేమగా చెప్తుంటే ఇప్పుడు నాలో పెరిగింది. ఏమని కోరిక, ఏంటి డిజైర్ ఏంటి? బిర్యానీ తినాలి. ఎప్పుడు పప్పే తింటున్నాను కదా! అని నాకు ఇప్పుడు కలిగిందనమాట. అది కల్పించారు మనకి. కిరణ్మయి మేడం నాలో బిర్యానీ తినాలి అనే కోరికను ఎలా అయితే పుట్టించారో, సో బాబాజీ గారు మనకిప్పుడు అది బాగా మనకి కలిగించారు. ప్లస్ విశ్వాసాన్ని కూడా మనకు కలిగింది. మనం ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఆలోచనను తీసుకొని మనం మేనిఫెస్ట్ ఏదైనా చేసుకోగలిగేంత దృఢమైన మనస్సును మనం తయారు చేసుకోగలిగి మనం సిద్ధంగా ఉండడం కోసమే ఆ మెసేజ్‌లో అంత నిగూఢత ఉంది. దాన్ని పదే చెప్పుకుంటున్నప్పుడు మనకు ఆ విశ్వాసం పూర్తిగా తయారయ్యి పొందాలి, అనుభవించాలి, ఆ రుచిని నేను చూడాలి అనేది కలుగుతుందనమాట మనకు. అది కలిగించడం కోసమే అంతే. అది కలిగిందా మనం ఆలోచన తీసుకుంటాము. మనోహాశక్తిని అన్నింటిని జోడించుకుంటాము. ఆ ప్రేమ, కరుణతో నిండి ఉండి ఈ స్థాయికొచ్చిన తర్వాత సంకల్పం చేయాలి మాస్టర్స్. మనకెప్పుడు కూడా కూర్చోగానే స్టార్ట్ చేసేయడం అలవాటు. మెడిటేషన్ అయినా సరే, కూర్చోగానే శ్వాస అది కాదు. ఎప్పుడు అలా చేయకూడదు. ముందు మన శరీరాన్ని కూడా మనం ఎప్పుడు రిలాక్స్ చేసుకోవాలి. మన మైండ్‌ని రిలాక్స్‌డ్ స్టేట్‌కి తీసుకురావాలి. అప్పుడు మనం ఏది చేసినా ఆ ప్రయాణం అలా సులువుగా అలా వెళ్ళిపోతది. సో, మనం ఒక మేనిఫెస్టేషన్ చేయడానికి కూర్చున్నప్పుడు కూడా కూర్చోగానే వెంటనే అఫర్మేషన్ చేసేసుకోవడం కాదు. కూర్చుని ముందు మనం శరీరాన్ని, మనస్సుని సిద్ధపరచుకొని ఒక స్థితికి రావాలి. ఇక్కడ నిశ్చల నిర్మల ఈ ఈ అప్పుడు ఇందాక మనం చేసాం కదా మెడిటేషన్. అలా అంతరంలోని ఆనందానికి కనెక్ట్ అవ్వాలి. మన 1000 Steps of Joyలో కూడా ఇది వచ్చింది. ఆ ఆనందంతోటి కనెక్ట్ అయిన తర్వాత అంటే ఆ అంతరంలో ఉన్న శక్తి కనుక్కోండి, ఏదైనా అనుకోండి. అలా ముందు అక్కడ చేరిన తర్వాత అప్పుడు మనం ఏదైతే సంకల్పాన్ని అనుకున్నామో దాన్ని మాత్రమే మనం ఇక్కడ పెట్టుకొని దాంతోని ఆ ఆలోచనతోని అలా కొనసాగుతా ఉన్నప్పుడు మీరు చేయండి ఇలాగా. నేనెప్పుడు చేస్తాను. నాకివన్నీ ఆ అనుభూతి కూడా నాకు తెలుసు. సో, అది ఎలా నీలో
కలిసిపోతుంది, అతుక్కోదు అని చెప్పారు చూసారా? అదనమాట. అంటే మన అణువులోకి అనుభూతిగా వెళ్ళిపోవాలి అది. నేను తీసుకున్న సంకల్పం ఏది ఉందో అది ఆల్రెడీ నాకు అనుభూతిగా అణువులో అయిపోయినప్పుడు నాకు మేనిఫెస్టేషన్ అయిపోతుందనమాట. అది మాస్టర్స్. మరి మీరంతా నాకు సెలవు ఇప్పించాలి. మీరు దీని గురించి ఆలోచన చేసి నెక్స్ట్ వీక్ మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఒకవేళ మీరేమైనా మాట్లాడాలన్నా మాట్లాడండి, నేనైతే లీవ్ అవుతాను. ఓకే, ఇది బాగా వచ్చే వారం వరకు మనలో బాగా మనకి నిండిపోవాలి. ఇంకా ఓకే మ్యామ్, బాగుంది జ్వాల మ్యామ్. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్. నా దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు, ఏమనుకోవద్దు. మళ్ళీ మనకి సెషన్ ఉంటుంది. అలాగే దీప్తి మేడం, లక్ష్మీ దీపక్ మేడం కూడా మళ్ళీ రిపీట్ చేయమని చెప్పారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ రిపీట్ చేస్తారు మేడం, ఏమనుకోవద్దు. ఓకేనా మాస్టర్స్? ఓకే లక్ష్మీ మేడం మాట్లాడండి మరి ఒక 1 minute. మాట్లాడండి మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి మ్యామ్. అంటే మేడం చెప్పిన దాంట్లో అర్థమైంది. మాట్లాడారా క్లియర్ గా? మేడం చెప్పిన దాంట్లో ఒక్కటి చిన్న క్లారిటీ కావాలండి. జ్వాల మేడం చెప్పింది అర్థమైంది. అయితే ఇప్పుడు ఆలోచన వద్దు అంటున్నారు, మళ్ళీ ఆలోచన ఆరోగ్యం బాగుండాలని ఆలోచన పెట్టుకోమంటున్నారు. చిన్న క్లారిటీ కావాలి నాకు దానికి. ఆలోచన రహితంగా ఉంటే మీరు ఎంకగా ఓకే మేడం, క్లారిటీ దానికి చిన్న చెప్తారా జ్వాల మేడం? మేడం యాక్చువల్ గా ఫ్యామిలీతో రేపు ట్రిప్ వెళ్తున్నారు, అంటే చాలా బిజీ. నేను మీ క్వశ్చన్ పూర్తిగా వినలేదు లక్ష్మీ మేడం, కానీ నాకు అర్థమైంది. ఆలోచన రహిత స్థితిలో ఉండమంటున్నారు, మళ్ళీ ఆలోచన పెట్టుకోమంటున్నారు ఏంటి అని క్లారిటీ వచ్చింది. ఇక్కడ మనకి విషయం తెలియాలి. మీకు థింకింగ్ వేరు, థాట్ వేరు. థింకింగ్ నుంచి మనం తప్పుకోవాలి, థాట్ ని స్వీకరించాలి. థాట్ తో ఆలోచనే అసలు వాస్తవం. ఆలోచన లేకుండా అసలు సృష్టి లేదు. ఇక్కడ అర్థం మనసును శూన్యం చేసుకోమన్నారంటే థింకింగ్ ప్యాటర్న్ అంటే ఆల్రెడీ జరిగిన దాని మీద మనకు జరుగుతూ ఉంటే దాన్ని థింకింగ్ ప్యాటర్న్ అంటాము. సో మనసుతో పనిచేయడం అంటే గతంతో మనకు ఆలోచనలు. ఇప్పుడు నేను మెడిటేషన్ చేయడానికి కూర్చున్నాను అనుకోండి, నాకు వెంటనే పొద్దున్న అయిపోయింది ఏదో, పొద్దున్న ఇంట్లో జరిగింది ఏదో, లేకపోతే ఇప్పుడు అక్కడ పొయ్యి మీద పెట్టొచ్చింది ఏదో, అవి గుర్తొస్తూ ఉంటాయి. అది ఆల్రెడీ జరిగిపోయింది, లేకపోతే జరగబోయేది, లేకపోతే ఇప్పుడు అమ్మో వస్తారు కదా, ఇప్పుడు ఇది చేయాలా నేను, లేకపోతే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని ఇంకా భవిష్యత్తులోకి వెళ్తా ఉంటాను. అది థింకింగ్ ప్యాటర్న్. అది మనసు చేసే పని. అది మనసు నుంచి మనం దాటి వెళ్ళినప్పుడు ఈ పాస్ట్ అండ్ ప్రెసెంట్ లో పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో కాకుండా ప్రెసెంట్ లోకి వస్తాం. ప్రెసెంట్ లోకి వచ్చినప్పుడు మన దివ్య మానసం నుండి ఉన్నతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఆ ఉన్నతమైన ఆలోచన గాని, ఈ మామూలు ఆలోచన గాని, ఏదైనా సరే ఆలోచన అనేక స్థాయిల్లో ఉంటుంది. ఓకే, ఏ ఆలోచన తక్కువ స్థాయిలోదైనా ఎక్కువ స్థాయిలోదైనా సరే, ఏ ఆలోచన అయినా సృష్టికి మూలం. అసలు సృష్టి జరగాలంటే ఆలోచన లేనిది ఏది జరగదు. మనం ఏం చేయకుండా మొత్తానికి అసలు ఆలోచన రహిత స్థితిలో పూర్తిగా, అంటే ఏ ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఏ సృష్టి జరగదు. కానీ మనం ఇప్పుడు సృష్టించుకుంటాం అనుకుంటున్నాం, కొత్త రియాలిటీని సృష్టించుకుని సరికొత్త ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నప్పుడు ఆలోచన ద్వారానే. ఇప్పుడు నేను ఇక్కడ క్లాసులో ఉన్నానంటే ఏంటి, నా ఆలోచన వల్ల ఇక్కడ ఉన్నాను. నేను ఈరోజు క్లాసు 5 నుంచి 6 నేను ఈ క్లాస్లో ఉండాలి, ఈ క్లాస్లో నేను బాబాజీ గారు ఇస్తున్న సందేశాన్ని తీసుకోవాలి, ఆ సందేశాన్ని యాజ్ ఇట్ ఈజీగా దాన్ని నేను తీసుకుని దాన్ని పట్టుకుని దానిగా అది నేను నాకు నా జీవితానికి అప్లై చేసుకోవాలి. ఇటువంటి ఆలోచనలన్నీ నాకు ఉంటేనే నేను ఇక్కడ క్లాస్లో ఉండగలుగుతాను, లేదంటే ఈ క్లాస్లో నేను ఉండలేను కదా. అవునా కదా చెప్పండి. అది నేను అనుకుంటేనే ఈరోజు నేను క్లాస్ చేయగలిగాను. మీరు కూడా అంతే, నేను వినాలి, తీసుకోవాలి అనుకున్నారు కాబట్టి జూమ్లోకి రాగలిగారు. వద్దు నాకు వేరే పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు, అక్కడికే వెళ్తారు. ఈ ఆలోచన ఎక్కడుందో మనం అక్కడికే వెళ్తాము. ఇక్కడ ఉండాలనుకున్నాము, ఇక్కడ ఉన్నాము. సో ఆ థాట్కి థింకింగ్కి డిఫరెన్స్ తెలిసినప్పుడు మనం ఏ థాట్నైతే మనం కొత్త ఎక్స్పీరియన్స్ నేను చేయాలనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ దేని ద్వారా చేస్తాను, థాట్ ద్వారానే, ఆలోచనతోటి నేను దాన్ని సృష్టించుకుంటాను. సృష్టించుకున్న దాన్ని
ఇప్పుడు నేను వంకాయ కూర చెయ్యాలి అని అనుకుంటేనే వంకాయ కూర చేస్తాను. ఇప్పుడు నేను నైట్ డిన్నర్‌కి మీరు ఎవరో చపాతీ చెయ్యాలి అని అనుకున్నారు ఆల్రెడీ పొద్దున్నే. ఇప్పుడు ఝాన్సీ మేడం ఉన్నారు. పొద్దున్నే ఒక కూర ఏదో వండి పెట్టుకున్నారు. సాయంత్రం క్లాస్‌కి కూర్చోవాలి. హాయిగా 6:30 వరకు క్లాస్ వినాలి. ఆ తర్వాత నాకు కూర రెడీగా ఉంది. నేనెళ్ళి చపాతీ పిండి కలుపుకుంటాను. చపాతీ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి ఈరోజు చపాతీ, కూర, డిన్నర్ అని ఆవిడ ఆల్రెడీ ఆలోచన చేసేసి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడెళ్ళి చేస్తారు. అంతే కదా! సో, అంటే ప్రతి క్షణాన్ని మనం సృష్టించుకుంటున్నాం అలాగా. అలా ఆలోచనతోటి ఆలోచనే అసలు జీవసారం మనకి. చాలా హయ్యర్ లెవెల్‌కి మనం వెళ్తే ఫస్ట్ ఆలోచనే. ఆలోచన తర్వాతే మిగతావన్నీ వచ్చాయి. ఆలోచనే కాంతిగా, శక్తిగా మారింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆలోచనే కాంతి. ఆలోచనే శక్తి. ఆ శక్తి పదార్థం. ఓకే. ఒక ఆలోచన దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వచ్చినప్పుడు, ఆలోచన దాని ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు కాంతిగా మారింది. అది ఇంకా ఫ్రీక్వెన్సీ తగ్గితే శక్తిగా మారింది. ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు పదార్థ రూపంలోకొచ్చింది. దాని సాంద్రత పెరిగిపోయింది. పదార్థ రూపంలోకొచ్చింది. ఒక గులాబీ పువ్వుని ఆలోచన ద్వారానే మొదట చేసినప్పుడే గులాబీ పువ్వు తయారయ్యి అక్కడొచ్చింది. నేను ఇప్పుడు బిర్యానీ చేయాలన్న ఆలోచన దానికి నేను ఏర్పాటు చేసుకున్న దాంతోటి బిర్యానీ ఎలా తయారైందో ఈ సృష్టి మొత్తం కూడా అలాగే తయారైంది. ఒక గులాబీ పువ్వు అలాగే సృష్టించబడింది. ఈ శరీరం కూడా అలాగే సృష్టించబడింది. ప్రతిదీ కూడా ఆలోచనతోటే. ఆ ఆలోచన ఇప్పుడు మనం ఒక రియాలిటీని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఆలోచనను సేకరించి మనం ఉంచినప్పుడు అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ లోపల జరుగుతుంది. అదంతా ఎప్పుడైనా మీరు నాకు ఏదైనా సెపరేట్‌గా అది క్లాస్‌గా అడగండి చెప్తాను. గుర్తుంచుకోండి. అది మనకి ఇక్కడే లోపలే తయారవుతుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందది. సో, ఆలోచన ముందు మనకి కాంతి రూపంలో స్వీకరిస్తాం మనం. ఆ కాంతి మనం మెడిటేషన్స్ చేసుకున్నప్పుడు కూడా ఒక గైడ్ చేస్తూ ఉంటాము. ఆ గైడ్ చేస్తున్నదే ఆలోచన. ఆ ఆలోచనే దాన్ని అలా నేను నిలిపుంచితే అదే నాకు కాంతిగా తయారవుతుంది. అది శక్తిగా. అర్థమైందా? అసలు ఈ జీవితానికి మూలమే ఆలోచన. సో, మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇంకా వస్తుంది. మీరు దీని గురించి ఆలోచన చేయండి. తెలుస్తుంది. ఆలోచన ఏమీ లేకుండా ఉండమన్నారు. మళ్ళీ ఆలోచన చేయమంటున్నారు ఏంటి అంటే అది ఆ చిన్న డిఫరెన్స్ ఉంది. అది మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు బావుంటుంది. ఓకేనా? ఓకే మాస్టర్స్ అలా మరి. మీరు క్లాసెస్‌లో చెప్తూ ఉంటే మేడం అలా ఎప్పుడు చెప్పినప్పుడల్లా ఈ దీన్ని కొద్దిగా చెప్తూ ఉంటే మాకు అలాగా హ్మ్. మైండ్‌లోకి అలాగే వెళ్తూ ఉంటుంది మేడం. ప్రతిసారి చెప్పినప్పుడు మైండ్‌లోకెళ్తుంది. ఆ! మీరు కూర్చున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది. మీకు సరే మేడం. డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే థింకింగ్ మేడం. వేరు, థాట్ వేరు అన్నది థాట్ తెలుస్తుంది. వేరు. ఆ! మనం థాంక్ యూ మేడం. మనసుని దాటొచ్చేసాక చేసేది ఏంటనుకుంటున్నారు? గతాన్ని, భవిష్యత్తుని విడిచిపెడతాము. వర్తమానంలోకొస్తాం. సో, వర్తమానంలోకొచ్చామంటేనే దివ్య స్థితిలో ఉంటాం. ఆత్మస్థితిలో ఉంటాం. ఇక్కడున్నప్పుడు మనలోని దివ్య మానసం నుంచి మనకు ఆలోచనలొస్తా ఉంటాయి. ఉన్నతమైన ఆలోచనలొస్తుంటాయి. జ్ఞానంగా అందుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇదంతా మనం ఎలా చెప్పుకున్నాం? ఇవన్నీ ఎలా అందుకున్నారు? మనం ఎలా చెప్పుకున్నాం? అదే అదంతాను. అంటే ఇక్కడ ఒక్క మాటలో కూడా మీకు మొత్తం అవగాహన పరచడం కూడా కష్టం. ఎందుకంటే నిజంగా అంత సబ్జెక్ట్ లింక్డ్‌గా ఉంది. సో, అదంతా నెమ్మదిగా తెలుస్తుంది. ఓకే. థాంక్ యూ. మళ్ళీ థాంక్ యూ ఏమన్నా? మేడం. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి మా కోసం చెప్తున్నారు మేడం. థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి మ్యామ్. ఓకే. జ్వాలా మ్యామ్ సెషన్ క్లోజ్ చేసుకుందామా మరి? ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. మనకి సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఛానల్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేశ్వరి మ్యామ్ నెక్స్ట్ వీక్ మాట్లాడదాము. ఏమనుకోవద్దు. ఓకేనా? ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ.